Moti from Secunderabad, Good Malkajgiri. Good morning, sir. Rajesh Kumar from Tirupati. Morning, sir. Durga Prasad from Penugonda. Happy morning. Good morning, all. Happy morning. Good morning, sir. Morning, sir. Good morning, sir. Good morning. గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మనం వీడియో ఆన్ చేసుకున్నప్పుడు మీరు దయచేసి మీరు కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్గా ఏదన్నా ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే వీడియో ఆన్ చేయండి దయచేసి. అదర్వైజ్ వీడియో స్టాప్ చేసుకోండి. ఇది నా యొక్క రిక్వెస్ట్ ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ మనం 1000 పీపుల్ కాదు, మన యొక్క యూట్యూబ్ ద్వారా కొన్ని వందల మంది, ఇన్ఫ్యాక్ట్ అది స్ప్రెడ్ అయినప్పుడు వేల మంది ఇంకా లక్షల మందికి వెళ్తుంది ఆ వీడియో మంది. అప్పుడు ఏంటంటే మనం ఉండే పొజిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం డ్రెస్లో ఉన్నామా లేదా, నీట్గా ఉన్నామా లేదా అవి చూసుకొని మీరు వీడియో ఆన్ చేయండి. అదర్వైజ్ వీడియో స్టాప్ చేసుకోండి. ఓకేనా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మనం అందరికీ మరొక్కసారి గుడ్ మార్నింగ్. ఈరోజు మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్లో ఎప్పుడు కూడా మన యొక్క పవర్ ఏంటి, మన పొటెన్షియల్ ఏంటి, మన యొక్క బిజినెస్ పొటెన్షియల్ ఏంటి అనే దాన్ని మనం ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాం. సో దట్ ఈరోజు కూడా మన యొక్క ప్రాజెక్ట్లో కొన్ని స్పెషల్ ఇన్కమ్స్ని మనకు ఇంట్రొడ్యూస్ చేశారు కదా, అవి ఎంత బాగున్నాయి, వాటిని ఎలా మనం అచీవ్ చేయాలి, అలాగే అవి నిజంగా మన యొక్క బిజినెస్కి ఎంత సపోర్టింగ్గా ఉంటున్నాయి, నెక్స్ట్ వీటిని అచీవ్ చేసుకునే దానికి ఎలా ముందుకు వెళ్ళాలి, ఫైనల్గా మన యొక్క ప్రాజెక్ట్లో మనం ఎలా సక్సెస్ కావాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ వరకు ఉన్నట్లయితే మీకు ఇంకా కొన్ని మంచి అప్డేట్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దీన్ని వినాలని కోరుకుంటున్నాం. ఓకే, ఎస్ డియర్ ఫ్రెండ్స్, న్యూ యంగ్ పేరులోనే చాలా మంచి జోష్ ఉంటుంది. న్యూ యంగ్ అంటే మనం నూతన యవ్వనంగా ఉండొచ్చు. అంటే ఇప్పటి వరకు అన్ని విషయాల్లో ఆరోగ్యపరంగా ఒక్కటే కాదు, ఆర్థిక పరంగా కూడా మనం యవ్వనంగా తయారవబోతున్నాం. అంటే బాగా క్వాలిటీగా తయారవబోతున్నాం, ఫైనాన్షియల్లీ ఫిట్ కాబోతున్నాం అనే దానికి, ఆరోగ్యంగా అలాగే ఐశ్వర్యపరంగా కూడా ఫిట్ కాబోతున్నాం అనే దానికి ఈ యొక్క న్యూ యంగ్ అనే పేరుని నిదర్శనంగా తీసుకోవడం. దానికోసమే ఈరోజు మనమందరం కూడా దాని ద్వారా ఎంత అద్భుతంగా ఉన్నామో మనందరికీ తెలిసింది. ఓకే, సరే. ఇప్పుడు మన యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్లో మనకున్నటువంటి ఇన్కమ్స్ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం మరొక్కసారి, కొత్త వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి మరొక్కసారి ఇక్కడ మనకు డైరెక్ట్ రెఫరల్. మీరు ఎవరినైతే డైరెక్ట్గా రెఫర్ చేస్తారో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్, అది మొదటి ఇన్కమ్. మీరు ఎంతమందినైనా డైరెక్ట్గా రెఫర్ చేసుకోవచ్చు. దానికి గాను యూ విల్ గెట్ 10%. ఎక్సలెంట్ కదా. మీరు ఎంతమందిని డైరెక్ట్గా రెఫర్ చేస్తే అన్ని 10% అనేది మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ రెండవది, నో సార్, నాకు క్వాలిటీ నెట్వర్క్ను తయారు చేసుకునే కెపాసిటీ ఉన్న వ్యక్తిని నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, అలాగే నేను పని చేసినా చేయకపోయినా నాకు ఇన్కమ్ జనరేట్ కావాలి అంటే నా యొక్క టైంని పెంచుకుంటాను. నా టైంని పెంచుకోవటం అంటే నాకంటూ ఒక నెట్వర్క్ను తయారు చేసుకుంటాను. అప్పుడు నేను ఎక్కడున్నా కూడా నా నెట్వర్క్ ద్వారా నాకు ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఏదైనా ఉందా? ఎస్, యూ హ్యావ్. మీకు ఖచ్చితంగా ఉంది. అది ఏంటంటే మ్యాచింగ్ ఇన్కమ్. ఒక క్వాలిటీ టీంని తయారు చేసుకుంటే, ఆ క్వాలిటీ టీం వర్క్ చేస్తూ ఉంటే దాని ద్వారా వచ్చేటువంటి ఇన్కమే మనకు ఈ మ్యాచింగ్ ఇన్కమ్. డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఎప్పుడు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్. ఎందుకు ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అంత ఇంపార్టెంట్ అంటే ఇందులో ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ఎప్పుడైతే అంటే మనతో పాటు పనిచేసేటువంటి ఒక సైన్యం ఇక్కడ ఉంటుంది. ఆ సైన్యంని ఎవరైతే తయారు చేసుకుంటారో వాళ్ళు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో రాజులు రారాజులు అంతే. ఎవరైతే ఒక క్వాలిటీ సైన్యాన్ని తయారు చేసుకుంటారో వాళ్ళే ఇక్కడ రాజులు రారాజులు. సో అటువంటి సైన్యం ద్వారా మీకు ఈ యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే మన యొక్క న్యూ యంగ్ ద్వారా అరౌండ్ ₹1,00,000 పర్ డే.
హ్యాపీగా ప్రతిరోజు కూడా అరౌండ్ ₹1,00,000 వరకు ఇక్కడ మీరు తీసుకోవచ్చు. మినిమమ్ ₹450 నుంచి మీరు ₹1,00,000 నియర్ ₹500 నుంచి ₹1,00,000 వరకు కూడా ఈ మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది. దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా మీ యొక్క కరియర్ అంతా కూడా డిజైన్ చేసి పడి ఉంటుంది. ఈ నెట్వర్క్‌ని ఎవరైతే ప్రాపర్‌గా బిల్డ్ చేసుకుంటారో వాళ్ళకొచ్చేటువంటి ఇన్‌కమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మీరు క్రియేట్ చేసే ఒక సామ్రాజ్యం, మీరు తయారు చేసుకునేటువంటి ఒక సైన్యం అది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఏదో అద్భుతాలు ఏం చేయాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్. చాలా సింపుల్. మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ వీళ్ళని మీరు ప్రాపర్‌గా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఉంది. దీని ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము అలాగే ఎంతో మందికి మనము ఆరోగ్యాన్ని ప్రసాదించొచ్చు. అలాగే వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. సో ఈ విషయాలు మీరు నీట్‌గా సింపుల్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, దానికి సంబంధించినటువంటి మీటింగ్స్‌కి ఇన్వైట్ చేయగలిగితే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు, ఒక్కొక్క రోజు ఒకరు, ఒకరోజు ఒకరు, ఒకరోజు ఇలా ఇటుక పేర్చుకుంటూ సౌధమే ఇక్కడ మీరు కట్టుకోవచ్చు. నిజంగా మేము చేసిన పని అదే. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక్కడ సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని అడగండి. వాళ్ళు చేసిందంతా కూడా ఇదే. ఒక్క నైట్‌లో ఏది జరగదు. ఓవర్ నైట్‌లో అద్భుతాలు జరుగుతాయా? అది ఎప్పుడు జరగదు. ఓవర్ నైట్‌లో ఇప్పుడు జరగవు. ఒకవేళ జరిగినది నిలబడదు. కానీ ఎప్పుడైతే ఒకరు ఎవ్రీడే కొంచెం చిన్న పని. ఈరోజు కొంచెం, ఈరోజు కొంచెం, ఈరోజు కొంచెం. ఎవ్రీడే మనం కొంచెం వర్క్ చేసుకుంటూ వెళ్తే తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో అది జీవితకాలం నిలబడిపోతుంది. అందుకోసం మీ అందరికి కూడా మీరిక్కడున్నారు. ఈరోజు ఒక పర్సన్ రెఫర్ చేయండి. క్వాలిటీ పర్సన్. రేపు ఇక్కడ ఒక క్వాలిటీ పర్సన్ రెఫర్ చేయండి. వాళ్ళకి ఇదే చెప్పండి. ఇతను ఏ, ఇతను బి. ఇతనికి అదే చెప్పండి, ఇతనికి అదే. ఇద్దరికి అదే చెప్పండి. మరలా ఏ నుంచి నిదానంగా అంటే ఇంకొక పర్సన్ మరలా మీరు రెఫర్ చేయండి. మీరే. ఇంకొక సిని రెఫర్ చేయండి. మరలా ఇంకొక రోజు డిని రెఫర్ చేయండి. మరలా ఇక్కడ ఈని రెఫర్ చేయండి. ఇక్కడ ఎఫ్‌ని రెఫర్ చేయండి. ఇలా ఒక్కొక్క రోజు లేదా ఒక వారానికి ఒకరు. మీ ఇష్టం. మీ యొక్క సక్సెస్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్స్ అండి. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో దాన్ని బేస్ చేసుకొని మీ సక్సెస్ ఉంటుంది. నాకు చాలులే సార్ నేను వీక్లీ ఒక పర్సన్ రెఫర్ చేస్తాను. లేదా 1 మంత్‌కి ఒకసారి నా పర్సన్ రెఫర్ చేస్తాను. లేదా సంవత్సరానికి ఒకరిని రెఫర్ చేసుకుంటాను. యువర్ విష్. అలా కాదు కొంతమంది. లేదు సార్ నేను ఫస్ట్ 10 డేస్‌లోనే ఇటు సైడ్ 5 పీపుల్, ఇటు సైడ్ ఒక 5 పీపుల్‌ని నేను తయారు చేయాలనుకుంటున్నాను. ఇంకొంతమంది నో సార్ నా డ్రీమ్ ఏంటంటే ఇటు సైడ్ ఒక 50 మందిని, ఇటు సైడ్ ఒక 50 మందిని. మీ 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 ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అండి. వాళ్ళ డ్రీమ్‌ని బట్టి వాళ్ళు ముందుకెళ్తుంటారు. వాళ్ళ యొక్క ఎఫర్ట్‌ని బట్టి ఈ యొక్క నెట్వర్క్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇలా మీరు ఒక్కొక్క రోజు లేదా వారానికొకటి ఇలా మీరు చేసుకుంటూ వెళ్తే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ నాకున్న అవగాహన ప్రకారం అయితే మేమైతే ఒక 90 డేస్ లేదా ఒక 100 డేస్‌లోనే ఈ యొక్క న్యూ యంగ్ ప్రాజెక్ట్ నుంచి జరిగే అద్భుతాల్ని మేము 100 రోజుల్లో చూసాం. నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు 2024 అక్టోబర్‌న నేను జీరో. నేనిక్కడ 1 స్టార్ కాదు, 2 స్టార్ కాదు, ఏమీ కాదు. ఎగ్జాక్ట్‌లీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కల్లా నేను సిల్వర్. చూడండి జస్ట్ ఒక 3 మంత్స్ అంటే నియర్లీ ఒక 90 రోజుల్లో 90-100 రోజుల్లో ఒక సిల్వర్ పొజిషన్ అంటే అక్కడ నాకు అంటే ఒక న్యూ యంగ్ ప్రాజెక్ట్‌లో రియల్‌గా ఎంత ఇన్‌కమ్ జనరేట్ అవుతుందనేది అక్కడ అర్థమైంది. అప్పటి వరకు 5% తీసుకున్నాక 10% రాయల్టీ, 10% మ్యాచింగ్ ఇన్‌కమ్ రాగానే అంటే డబుల్ ద ఇన్‌కమ్ స్టార్ట్ అయిపోయింది. రాయల్టీ 3 టైమ్స్ అయిపోయింది. సో, ఒక్కసారిగా నా యొక్క రివార్డ్ ఇంచుమించు 3,00,000 వరకు మోర్ థాన్ 3,00,000 రివార్డ్ రావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఆ యొక్క సిల్వర్ అనే ఒక ర్యాంక్ నుంచే నాకు కనిపించింది. సో, ఒక 100 రోజులు పడ్డ కష్టానికి ఇంకా ఓకే. అంటే ఆఫ్‌కోర్స్ ఈ బిజినెస్ ప్లాన్ వినటం, లైన్ సార్ చెప్పినటువంటి అద్భుతాన్ని నేను అంటే ఆయన విజన్ ఎంత గ్రేట్‌గా ఉందో ఆ రోజు మేము ఆ రోజు తెలుసుకున్న తర్వాతే మేము డెసిషన్ తీసుకునేసాం. డెసిషన్ తీసుకొని ఒక 100 రోజులు సిస్టమాటిక్‌గా ఎవ్రీడే దీనికంటూ ఒక టైమ్ స్పెండ్ చేసి వర్క్ చేయడం మొదలవ్వగానే ఒక సిల్వర్ అవ్వగానే నాకి డిఫరెన్స్ కనిపించేసింది. జీరో అంటే అక్టోబర్ నుంచి
ఒక డిసెంబర్ 3 నెలల్లో నా లైఫ్ స్టైల్‌లో వచ్చిన మార్పులు అర్థమైపోయినాయి. సో, మీకు కూడా అదే చెప్తున్నాను. మిమ్మల్నేమి 3 సంవత్సరాలు, లేతే 100 సంవత్సరాలు, లేతే జీవితకాలం పని చేయమని చెప్పట్లే ఇక్కడ. ఎన్నో సంవత్సరాలు చేయమని చెప్పట్లేదు. అట్‌లీస్ట్ ఒక 90-100 రోజులు పని ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం మీ టైమ్‌ని స్పెండ్ చేయండి. ఈ యొక్క టైం ఏం చేయబోతుందో తెలుసునా? మీ యొక్క లైఫ్‌నే కాదు, నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఇది ఎగ్జాగరేషన్ కానే కాదు. అతిశయోక్తి కానే కాదు. 100-200% ఇది గేమ్ చేంజర్. మన లైఫ్‌నే కాదు, మన తరతరాలను మార్చేటువంటి ఒక మహత్తరమైన ప్రాజెక్ట్. అది మాత్రం గట్టిగా చెప్పగలను. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి. ఆ యొక్క ఫ్రూట్స్ మేము తింటున్నాము. మేమొక్కరమే కాదు, మాతో పాటు నడిచేటువంటి ఎంతోమంది దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. సో, డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా అంతే. నేను ఇందాక చెప్పినటువంటి రెండో ఇన్‌కమ్ ఏదైతే ఉందో, ఈ మ్యాచింగ్ ఇన్‌కమ్ కోసంగా మీరు చేయవలసిందల్లా ఒక స్మాల్ వర్క్ ఎవ్రీ డే ఒకరిని, రెండో రోజు ఒకరిని, ఇలా నేను ఇందాక చెప్పిన విధానంలో మీరు వెళ్తూ ఉండండి. రిజల్ట్ కోసం ఏ రోజు ఎదురు చూడకండి. రిజల్ట్ అది ఆటోమేటిక్ వస్తుంది. మీరు పని చేస్తున్నారా లేదా అనేదే ఇంపార్టెంట్. నిజంగా నేను టైమ్ స్పెండ్ చేస్తున్నానా లేదా? న్యూయంగ్ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని మీరు ఒక్కసారి క్వెషన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే కొంతమంది సూపర్ స్పీడ్ ఎళ్ళిపోతున్నారు. కొంతమంది అక్కడే ఉండిపోతున్నారు. ఏంటి రీజన్? దానికి మీరు కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నారా లేదా? క్వెషన్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. అది ఒక్కసారి మీరు క్వెషన్ చేసుకుంటే, ఓహో! నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను ఈ ప్రాజెక్ట్ కోసం. నిజంగానే నేను చెప్పిన విధంగా ఇటు సైడ్ 5 మెంబర్స్, అటు సైడ్ 5 మెంబర్స్‌ని క్వాలిటీ పీపుల్ తీసుకొస్తున్నానా లేదా? నిజంగా నేను రోజు జూమ్‌కొస్తున్నానా లేదా? నేనొస్తున్నాను. కానీ నా టీమ్ వస్తుందా లేదా? ఇవి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు జూమ్‌కి రెగ్యులర్‌గా రావటం. 6:50 AM ఇది, ఇది సక్సెస్ మంత్ర. నేను డే 1 నుంచి కూడా ఇదే పాయింటు మన వాళ్ళు అంటే దీన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ సార్ నా సక్సెస్‌కి మెయిన్ కారణం 6:50 AM జూమ్. ఆఫ్‌కోర్స్ 7:30 PM. ఇదెందుకు? కొత్త వాళ్ళని మనం తీసుకొచ్చేదానికి ఉపయోగపడేది ఈవినింగ్ జూమ్. అక్కడ కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాం. వాళ్ళని మన యొక్క లయన్స్ యూనివర్సిటీ అంటే మనం చాలా మంది నన్నడిగారు. అంటే లయన్స్ సార్ నిజంగానే యూనివర్సిటీ పెట్టున్నారా సార్? దానికి ఎక్కడ సార్ ప్లేస్? నిజంగా సీరియస్‌గా పాపం అంటే తెలియకే. అదెక్కడ సార్? ఏంటి? ఏమన్నా హిందూపూర్‌లో ఏదన్నా ఉంది సార్? సార్ ఏమన్నా రిజిస్టర్ చేసి పెట్టున్నారా? అని అడుగుతున్నారు. నిజానికి ఇక్కడ ఏంటి అంటే లయన్స్ యూనివర్సిటీ అంటే మనకు ఎవ్రీడే జరిగేటువంటి ఈ ట్రైనింగ్స్ అండి. ఇక్కడ ఏం నేర్పిస్తున్నారో తెలుసునా? మనం ఇప్పటివరకు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనం నేర్చుకుంది ఎలా జాబ్ సంపాదించుకోవాలి. యామ్ ఐ రైట్? జాబ్ సంపాదించుకునే దానికోసం ఇన్ని సంవత్సరాలు మనము మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో అది జాబ్ సంపాదించుకునే దానికి ఉపయోగించుకున్నాం. అది కూడా కొన్ని సంవత్సరాల పాట మనం చదివి. కానీ ఇక్కడ జస్ట్ ఒక 100 డేస్ మీరు రెగ్యులర్‌గా వస్తే ఇక్కడ ఏం నేర్పిస్తారో తెలుసునా? జాబ్ గుస జాబ్ ఎలా సంపాదించుకోవాలో కాదిక్కడ. జాబ్ నుంచి ఎలా విముక్తి పొందాలి? మన యొక్క లైఫ్ నుంచి ఫైనాన్షియల్‌గా ఎలా డబ్బు సంపాదించుకోవాలో, మన యొక్క ఎంటైర్ లైఫ్‌లో ఏదైతే మనకు ఈ యొక్క ఆర్థిక పరంగా సమస్యలున్నాయో, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో, వాటన్నిటిని కూడా నేర్చుకునేదానికే దొరికినటువంటి ఒక గొప్ప మనకు ఎవ్రీడే జరిగేటువంటి 6:50 AM జూమ్ సెషన్స్ అండి. వీటిని ఒక సిస్టమాటిక్‌గా ఆయన మన లయన్ సార్ దీనికంటూ ఒక ప్లానింగ్ చేసుకొని ఎవరెవరు ఏ రోజు మాట్లాడాలి? ఏ సబ్జెక్ట్ ఏ రోజు తీసుకురావాలి? అలా దీనికొక యూనివర్సిటీ ఫౌండర్‌గా ఉండి దీన్ని ఒక సిస్టమాటిక్‌గా తీసుకొచ్చారు కాబట్టే ఈరోజు మనమందరం ఇక్కడ విజయం సాధిస్తున్నాం. ఎక్కడా లేనటువంటి విజయాన్ని ఈరోజు న్యూయంగ్ ప్రాజెక్ట్‌లో మనం సాధించగలుగుతున్నాము అంటే వన్ ఆఫ్ ద రీజన్ కాదండి. నా ప్రకారం అయితే ఇదే మెయిన్ రీజన్. ఎవ్రీడే ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఇదే ప్రాజెక్ట్ ఉంది ఆల్రెడీ. చాలా మంది వాడుతున్నారు ప్రొడక్ట్. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తున్నాయి. మంచి ఇదే ఇన్‌కమ్ వాళ్ళకుంది. కానీ ఇదే ఇన్‌కమ్ ప్లాన్ వాళ్ళకుంది. కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారే. కానీ లయన్స్ యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళు మాత్రం అంటే లయన్స్ టీమ్‌లో ఉండే వాళ్ళందరూ మాత్రం సూపర్ సక్సెస్ అయిపోతా ఉన్నారు. ఊహించలేకపోతున్నారు. మేము వెళ్ళినప్పుడు నేను లయన్స్ సార్ మేము వెళ్ళినప్పుడు సెప్టెంబర్ 2024 14థ్, 15థ్, 16థ్ 3 రోజులు అక్కడ ఉంటే మేము సార్ గాని, నేను గాని జీరోనే. అప్పటికే వాళ్ళు కొంతమంది 5 స్టార్‌లు, సిల్వర్‌లు గూడా ఉన్నారు. కానీ ఈరోజు మేము ఆల్రెడీ
వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసి, అది కూడా కాదు, అటువంటి వాళ్ళు ఎంతో అంటే ఇక్కడ వాళ్ళు తక్కువని వీళ్ళు ఎక్కువని కాదు ఇక్కడ. వాళ్ళు మనకంటే మంచి టాలెంటెడ్ ఉండొచ్చు, మనలాగే క్వాలిటీగా ఉండొచ్చు. కానీ ఒక సిస్టమ్ ఇక్కడ రన్ అవుతా ఉంది. అదే లయన్ సార్ చేసినటువంటి ఒక అద్భుతం. ఆ యొక్క అద్భుతం ఈరోజు ఎన్నో 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 మహాద్భుతాలకి కారణమైంది. అందుకే ఫ్రెండ్స్ మీకు కూడా చెప్తున్నాను, మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క సిస్టమ్ని ఫాలో అవ్వడం చాలు. ఈ సిస్టమ్ని ప్రాపర్గా తీసుకెళ్తే ఈ మ్యాచింగ్ ఇన్కమ్ మీకు ఆరాంసే రెగ్యులర్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఎందుకు ఈ మ్యాచింగ్ ఇన్కమ్ అంత ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఒక నెట్వర్క్ తయారవుతుంది. ఆ నెట్వర్క్ తయారైనప్పుడు మీకు నెక్స్ట్ అద్భుతాలు జరుగుతాయి. ఏంటి అవి అంటే, మూడవది మనకు స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. ఇందాక మ్యాచింగ్ ఇన్కమ్ మనకు లిమిటేషన్ ఉంది, కానీ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్లో ఆ యొక్క లిమిటేషన్ ఉండదు. కానీ దీనికి లింక్ ఏమై ఉంటుందంటే మ్యాచింగ్ ఇన్కమే. అందుకే నేను చెప్పింది, మ్యాచింగ్ ఇన్కమ్ని మీరు ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలని. ఎలా? ఇందాక చెప్పిన విధంగా క్వాలిటీ పీపుల్ లెఫ్ట్ 5, రైట్ 5, నిదానంగా మళ్ళీ అది క్వాలిటీ 10, రైట్ 10, నిదానంగా మళ్ళీ క్వాలిటీ 20, రైట్ 20, నిదానంగా 200 ఇలా మీరు క్వాలిటీ టీంని తయారు చేసుకుంటూ పోతూ ఉంటే మీ యొక్క ఎస్ఎంఐ స్టాండర్డ్ అయిపోవటమే మీ మ్యాచింగ్ ఇన్కమ్ రెగ్యులర్గా మీరు 1 lakh తీసుకోవటమే కాకుండా ఈ ఎస్ఎంఐలో కూడా మీరు ఎన్నోసార్లు మనం డిస్కస్ చేస్తున్నాం ఎస్ఎంఐ గురించి, కానీ దానికి లింక్ ఏంటి? మ్యాచింగ్ ఇన్కమే. మీ యొక్క స్పాన్సర్ ఎంత మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటారో వాళ్ళ మీద మీకు ఎస్ఎంఐ వస్తుంది. అంటే ఏమని, ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు పనిచేస్తారో దాన్ని డిపెండ్ అయ్యి ఇన్కమ్ వస్తుంది. అందుకే ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలంటే ఇక్కడే ఈ మ్యాచింగ్ ఇన్కమ్ దగ్గర మీరు తయారు చేసుకోవాలి. ఓకే, మీ యొక్క టైంని పెంచుకోవాలన్న ఏదైనా కూడా ఇక్కడే ఉంటుంది. రైట్? సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. దానికి మించి అంటే మ్యాచింగ్ ఇన్కమ్ అనేది లిమిటేషన్ ఉంటుంది, కానీ ఎస్ఎంఐలో లిమిటేషన్ ఉండదు. మన క్యాలిక్యులేషన్స్ ఆ రోజు చూసాం, దాని మీద ఇన్డెప్త్ వెళ్ళట్లేదు నేను ఈరోజు. కానీ ఎంత సంపాదించుకోవచ్చు ఎస్ఎంఐలో? మీరు ఒక మినిమం 50 రూపీస్ నుంచి, ఎంత మినిమం 50 రూపీస్ నుంచి మీరు 50 lakhs పర్ డే కూడా తీసుకోవచ్చండి. ఇది అతిశయోక్తి కానే కాదు. మోర్ దాన్ దట్ మేబీ మీరు 50 రూపీస్ 1000 రూపీస్ తీసుకోండి, లేదా 2000 రూపీస్ తీసుకోండి, 10,000 రూపీస్ తీసుకోండి. డైలీ మీరు తీసుకునేటువంటి ఇన్కమ్ మీ యొక్క స్పాన్సర్ తీసుకునేటువంటి మ్యాచింగ్ పైన ఉంటుంది. అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఇన్కమ్. దీన్ని మీరు 50 lakhs కూడా తీసుకోవచ్చు అంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ ఉందో దీంట్లో. మోర్ దాన్ దట్ మీకు ఇది అసలు ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా ఈ మ్యాచింగ్ ఇన్కమ్తో డిపెండ్ అయ్యి, దీనికి లిమిటేషన్ లేని, అవధులు లేనటువంటి, హద్దులు లేనటువంటి ఎస్ఎంఐని మీరు తీసుకోవచ్చు. అంత పొటెన్షియల్ ఉంది మన ప్రాజెక్ట్లో. ఇది కానీ కరెక్ట్గానే అర్థం చేసుకున్నారంటే అసలు ఎవరు కూడా అటు ఇటు కూడా ఉండదండి. కంటిన్యూస్ అసలు దీని మీద ఎఫర్ట్ పెడతారు. మేము చేసిన పని అదే, అరే ఇంత ఇన్కమ్ ఉందా ఇక్కడ, మనం దీంట్లో దూకేయాలనేసి. నెక్స్ట్ మీకు మనకు ఉండేటువంటి 4 ఇన్కమ్స్. 4 ఇన్కమ్ ఏంటంటే రివార్డ్స్ ఫ్రెండ్స్. ఎంత తీసుకోవచ్చు రివార్డ్స్? మనం 15 ర్యాంక్స్ ఉన్నాయి ఇందులో. డియర్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే డోంట్ వరీ, మీరు ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మీరు పని చేసే దాన్ని బట్టి డబ్బులు వస్తాయి. ఇక్కడ ఈ రోజు నాకు అద్భుతాలు జరిగిపోతాయి కానీ కాదు, మీరు పని చేసేదాన్ని బట్టి ఒక్కొక్క ర్యాంక్. అలాగే ఎస్ఎంఐ కూడా ఒకేసారి 50 లక్షలు వచ్చేస్తుందా? ఛాన్సే లేదు. దానికి ఒక ప్రాసెస్. అది ₹1,00,000 వస్తుందా? ఛాన్సే లేదు. దానికి ఒక ప్రాసెస్. పోనీ రోజు 10,000 వస్తుందా? ఛాన్సే లేదు. దానికి ఒక టైం. కానీ అందరికీ వస్తుంది. ఎవరికి వస్తుంది? ఎవరైతే ఒక సిస్టమేటిక్ వర్క్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రతిదీ తీసుకోవచ్చు. రోజు 10,000 తీసుకోవచ్చు, రోజు 50,000 తీసుకోవచ్చు, రోజు 10 లక్షలు, రోజు 50 లక్షలు కూడా తీసుకోవచ్చు, ఇంకా 1 CR కూడా తీసుకోవచ్చు. అంటే పొటెన్షియల్ చెప్తున్నా నేను. అందరికీ సాధ్యం అవుతుందంటే అవుతుంది, ఎవరైతే ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు. లేదు, మీరు చేసేదాన్ని బట్టి మీకు ఇన్కమ్ వస్తుంది. పిండి కొద్ది రొట్టె అంతే. మీరు ఎంత పిండి చేసుకుంటే అన్ని రొట్టెలు వస్తాయి. నేను ఎక్కువ పని చేసి ఎక్కువ చేస్తానంటే అంతే ఇన్కమ్ మీకు జనరేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసరికి రివార్డ్స్ అండి. ఈ రివార్డ్స్ మనకు 15 ర్యాంక్స్ ఉంటాయి. ఈ 15 ర్యాంక్స్ని ఒక్కొక్క ర్యాంక్ మీరు అచీవ్ చేసుకుంటూ పోతే ఇక్కడ కూడా మీకు సైన్యం ఇంపార్టెంట్. అంటే
ఏం ఇంపార్టెంట్? మీ ఏ టీమ్ ఇంపార్టెంట్, మీ బి టీమ్ ఇంపార్టెంట్. ఇక్కడొచ్చేటువంటి బీవీలు బేస్ చేసుకొని మీరు ఈ రివార్డులు కూడా అచీవ్ అవుతారు. అందుకే మ్యాచింగ్ ఇన్‌కమ్ అన్నిటికి ఇంటర్‌లింక్ అయి ఉంటుందని చెప్పింది నేను. ఓకేనా? సో, ఇక్కడ రివార్డ్స్ అన్నీ కూడా మీకు 1 స్టార్ నుంచి చూడండి. చిన్న టార్గెట్ నుంచే మీకు రివార్డ్ ఇస్తుందండి. ఒక చిన్న టార్గెట్ ఇస్తారు. జస్ట్ 2000 బీవీ మ్యాచ్ చేస్తే. అంటే 40 ఐడీస్, 40 సేల్స్. ఇటు సైడ్ ఒక 40 సేల్స్ ఉంటే చాలు. 40 సేల్స్ ఇటు, 40 సేల్స్ ఉంటే చాలు. మీకు హ్యాపీలీ మీరు రూ. 10,000 ఇక్కడ రివార్డ్ తీసుకోవచ్చు మీరు. అలా 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, సిల్వర్ అయిపోతే చాలు మీకు ఒకేసారి 2.5 లాక్ వస్తుంది సిల్వర్‌కి. అదే రూబీ అయిపోతే చాలు ఒకేసారి 7.5 లాక్స్ అండి. 7.5 లక్షల రివార్డ్ ఇది. రోజు వస్తుందా గాదు. ఒక్కసారి రివార్డ్ ఇస్తారు. అరే బాబు! నువ్వు బాగా కష్టపడ్డావే, నీ పెర్ఫార్మన్స్‌కి ఇదిగో ఈ రివార్డ్ అనేసి కంపెనీ ఇస్తుంది. నెక్స్ట్ గోల్డ్ అయితే 12.5 లాక్స్, ప్లాటినం అయితే 25 లాక్స్, డైమండ్ అయిపోతే 75 లాక్స్, డీడీ డబుల్ డైమండ్ అయితే 1.25 క్రోర్. ఇంకా బ్లూ డైమండ్ అయితే 2.5 క్రోర్, బ్లాక్ డైమండ్ అయితే 7.5 క్రోర్, అం అంబాసిడర్ అయితే 12.5 క్రోర్ అండ్ ఫైనల్లీ క్రౌన్ అంబాసిడర్ అయితే 25 క్రోర్. అంటే ఓవరాల్‌గా 15 ర్యాంక్స్ కంప్లీట్ అయితే 45 క్రోర్. అద్భుతం కదా! సో, దానికి కూడా నేను ఇందాక చెప్పినటువంటి సైన్యమే. అందుకే దానికి కూడా సక్సెస్ మంత్ర వెరీ సింపుల్. ఎవ్రీడే 6:50 AM జూమ్ రావటం. ఈవినింగ్ 7:30 PMకి కొత్త వాళ్ళని తీసుకురావడం. ఇదే. దాన్ని డూప్లికేట్ చేయడం. ఇంక వేరే ఏమి లేదు సార్. దాన్ని మీరు ప్రాపర్‌గా తీసుకోరండి సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఐదో ఇన్‌కమ్ రాయల్టీ అండి. రాయల్టీ ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్ ఇన్‌కమ్ ఇది. ఇది కూడా. ఎందుకంటే జస్ట్ 3 స్టార్ అయితే చాలు సార్. 3 స్టార్ అయితే చాలు రాయల్టీ. అసలు మనం మన దాంట్లో కరెక్ట్‌గా పనిచేస్తే 1 మంత్ అనేది ఎక్కువ 3 స్టార్. సరే మహా అంటే ఒక 3 మంత్స్ పనిచేసాం. రాయల్టీ గెలుచుకొని 3 స్టార్ అనే ఒక ర్యాంక్‌ని మూడో ర్యాంక్‌ని మీరు అచీవ్ అయితే చాలు. 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అంతే రాయల్టీ. ఎంత 1%. అతని టీమ్ పైన అతను డైరెక్ట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి సేల్స్ పైన 1%. అదే 5 స్టార్ అయ్యారనుకోండి 2%. అదే సిల్వర్ అయిపోతే 3%. నెక్స్ట్ గోల్డ్ అయితే 4%, డైమండ్ అయితే 5%. అంటే 5% వరకు మీరు రాయల్టీ తీసుకోవచ్చు. ఇది చాలా హెవీ ఇన్‌కమ్ అండి. ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఏంట్రా ఇంత ఇన్‌కమ్స్ వస్తాయా అని. స్టార్టింగ్‌లో మీకు సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటూ పోతే హెవీ ఇన్‌కమ్స్ వస్తాయి. ఇక్కడ మాసివ్ ఇన్‌కమ్స్‌ని మీరు సంపాదించుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అండ్ ఫైనల్లీ అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ మనకు ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్. మనం ఎవరైతే రెగ్యులర్‌గా కష్టపడుతూ ఉన్నారో ఇది మాత్రం చాలా ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్ అండి. నాకైతే ఎందుకు ఇది ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్ చెప్తున్నానంటే నేను, ఇది ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. ఎప్పుడైనా సరే మనం ఒక కొత్త కంపెనీలోకొచ్చాం. ఎస్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్‌లోకొచ్చాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లోకొచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇనిషియల్‌గా మనకు అంత ఇన్‌కమ్ సోర్స్ ఉండదు. అవునా కదా? మనకు దగ్గర అంత ఇన్‌కమ్ ఉండదు. మన సొంత డబ్బులు పెట్టుకొని లేదా అప్‌లైన్ సపోర్ట్ తీసుకొని ఒక్కొక్క మెట్టు ఎదగాల్సిన అవసరం వచ్చుంటది. కానీ కంపెనీ ఎంత గొప్పగా ఆలోచించిందంటే హాట్స్ ఆఫ్ టు ద కంపెనీ. ఎక్సలెంట్ అండి. జస్ట్ మీరు 1 స్టార్ అయితే చాలు. దీనికి మళ్ళీ వేరే ఏం పెట్టలే. ఫస్ట్ నుంచే మీకు ఇన్‌కమ్ సపోర్ట్ చేయాలి. అంటే ఫీల్డ్ సపోర్ట్ చేయాలి అనేసి ఎంత మంచి ఇన్‌కమ్ అంటే 1 స్టార్ అయితే చాలు. మీకేమొస్తుంది ఫస్టు రివార్డ్ ఒక 10,000 ఇచ్చేస్తారు. ఈ 10,000 తోటి మనకేమవుతుంది నేను ఒక రివార్డ్ సంపాదించుకున్నాను. నెక్స్ట్ ర్యాంక్‌కి ఇది సపోర్టివ్‌గా తీసుకుంటాం. యామ్ ఐ రైట్? ఎప్పుడైతే మీరు 1 స్టార్ అయ్యారో మీకు ఇంకొక ఇన్‌కమ్ కూడా ఇక్కడ యాడ్ అయింది. అదే ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ బోనస్. అంటే మన యొక్క పెర్ఫార్మన్స్ కోసం గాను ఒక రివార్డ్‌ని అంటే మనకు ఒక అలవెన్స్‌ని ఇంకొకటి యాడ్ చేసింది. అది ఏంటి అంటే ఒక 3 మంత్స్ పాటు మనకు ఈ యొక్క బోనస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 3 నెలల పాటండి. అంటే మీరు రెండో ర్యాంక్‌కెళ్ళాలి అంటే, మీరు అరే! ఈ 10,000 వాడేసుకున్న అంటే ఇక్కడితో అయిపోయిందనేది కాకుండా, మీకు ఇంకొక రూ. 2,000 ఒక మంత్, మళ్ళీ ఇంకొక మంత్ ఒక 2,000, ఇంకొక మంత్ ఒక 2,000. సింపుల్ మీ ఖర్చులకు రానండి. మీ పెట్రోల్ ఖర్చులకొస్తాయి గదా! సో, ఈ 10,000 ప్లస్ ఈ 6,000 తోటి 16,000 తోటి మీరు నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అయిపోవచ్చు. అది ఏంటి అంటే 2 స్టార్.
అసలు ఈరోజు చాలా మందికి చూసానండి. నేను నిన్న కూడా మన మన యొక్క టీమ్‌లో వాళ్ళు 2 స్టార్ అయిపోతే అక్కడ కనిపిస్తా ఉంది. మీరు ఈ 2 స్టార్ మీ యొక్క ఈ ఫండ్‌కి మీరు ఎలిజిబుల్ అయ్యారు. ఇది 3 నెలల పాటు వస్తుంది. డిసెంబర్ 1 తారీఖు మీరు ఇంత తీసుకోబోతున్నారు. నెక్స్ట్ మంత్ ఇంత అసలు ఎంత బాగుంది చూడండి అసలు. అలా 3 నెలలు బట్టి మీరు ఎలిజిబుల్ ఫర్ ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ ఫండ్ అనేసి ఇమ్మీడియేట్ చూపిచ్చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. సో, ఎప్పుడైతే 2 స్టార్ అవుతారో రూ. 15,000 మీకు ఈ యొక్క ఫండ్ అంటే ఫస్ట్ రివార్డ్ అనేదొస్తుంది. ఈ రివార్డ్‌తో పాటుగా మీకు రూ. 5,000 మంత్లీ. మళ్ళీ 5,000 మళ్ళీ 5,000 3 నెలల పాటు మీకు ఈ యొక్క ఫీల్డ్ అలవెన్స్ బోనస్ కూడా రావటం జరుగుతుంది. అంటే టోటల్‌గా ఇదొక 15,000 అంటే మొత్తం రూ. 30,000 మీరు నెక్స్ట్ 3 స్టార్‌కెళ్ళిపోవచ్చు. చూడండి ఇది ఎందుకు ఇస్తున్నారు అంటే, మనం అదే ఇంతకుముందు ఎక్కడా కూడా ఏ కంపెనీలో కూడా ఇటువంటి ఆపర్చునిటీ లేదు. ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇటువంటిది మీరు, మీరు వర్క్ చేసినా చేయకపోయినా అయిపోయింది. మీరు 2 స్టార్ అయిపోతే చాలు. తర్వాత నెల మీరు పని చేసినా చేయకపోయినా ఇది ఇస్తున్నారు. వితౌట్ కండిషన్. ఎక్కడండి సాధ్యం? ఎక్కడా కూడా ఇవ్వరసల. కానీ మన కంపెనీ ఇస్తా ఉంది. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి. వీళ్ళు మళ్ళీ అప్లైన్‌కి ఫోన్ చేసి సార్ నాకు కొంచెం పెట్రోల్ ఖర్చులకేయండి సార్. లేతే నాకు ఈరోజు ఖర్చులకేయండి సార్. ఇలాంటివి మనం ఎప్పుడు కూడా మీకు తెలుసో తెలీదో చాలా వరకు నెట్‌వర్కరు నాకున్న అవగాహన బట్టి చెప్తున్నాను. నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే ఒక రియల్ నెట్‌వర్కర్ ఎలాంటి వాడంటే నేను ఇంతవరకు చూసింది. ఇంకొకరి దగ్గర చెయ్యి చాచడం ఇష్టం లేని వ్యక్తి అయి ఉంటాడు. నేను కూడా ఒకానొక టైంలో జాబ్ చేస్తూ నాకు నచ్చలే. నన్ను ఏదంటే మనం అంటే ఒక బాసిజం నచ్చక, ఆయన బాసు ఏదన్నంటే నచ్చక నాకప్పుడు మంచి సాలరీ వచ్చేది. కానీ అదే టైంలో నేను దానికి రిజైన్ చేశా. ఎందుకంటే ఆ బాసిజం నచ్చక. అలాగే రియల్ నెట్‌వర్క్ నేను చాలా మందిని గమనించాను. వాళ్ళ అప్‌లైన్‌ని గాని ఇంకెవరినన్నా చెయ్యి జాసి అడగాలంటే మొహమాటం ఎక్కువుంటది. అది చాలా బాధపడుతుంటారు. కానీ తెలుసుకొని మనమే ఇవ్వాల్సొచ్చిన పరిస్థితులుంటాయి. కానీ ఈరోజు మన కంపెనీని అటువంటి స్థితిని మనకు రానీయకూడదు. అంటే ఒక నెట్‌వర్కర్, రియల్ నెట్‌వర్కర్ ఆలోచనకి తగ్గట్టు మన కంపెనీ ఎందుకు వాళ్ళు వేరే వాళ్ళని అడగాలి? వాళ్ళ సీనియర్‌ని గావచ్చు, ఎవరినైనా గావచ్చు ఎందుకు వాళ్ళు చేయాలి? మనమే సపోర్ట్ చేద్దామని ఈ 15 మళ్ళీ ఈ 15, 30,000 గెలిసిందంటే 3 స్టార్‌కి ఈజీగా వాళ్ళు వాళ్ళ ఖర్చులకు పనికొస్తది. ఓకేనా? అంటే ఇదొక కెరియర్‌గా తీసుకొనొస్తున్నారు వాళ్ళు. ఆ కెరియర్‌గా తీసుకొచ్చేటప్పుడు మనం సపోర్ట్ చేద్దామని కంపెనీ ఇచ్చింది చూడండి. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి కంపెనీ. ఇంతవరకు నేను చూడలే ఇటువంటి ప్రొడక్ట్ బేస్డ్ ఇన్‌కమ్‌లు ఇటువంటి ఇన్‌కమ్స్. ఇప్పుడు నేను మాట్లాడిన ఈ 6 ఇన్‌కమ్‌లు కూడా ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్స్. సో, నెక్స్ట్ ఎప్పుడైతే మీరు 3 స్టార్ అవుతారో మీకు ఒకేసారి రూ. 25,000 ఇస్తారండి. ఏంటది రివార్డ్. ప్లస్ మనకు ఫీల్డ్ అలవెన్స్ కింద మీరు 3 నెలల పాటు మరలా 10,000, 10,000, 10,000 అంటే 30,000 చూడండి. రివార్డ్ కంటే కూడా ఎక్కువ. రివార్డ్ కంటే కూడా ఎక్కువ మీకు రూ. 30,000 వస్తుంది. మొత్తం కలుపుకుంటే 55,000 ఈ 55,000 తోటి మీకు రోజు వచ్చే ఇన్‌కమ్స్ అవి వేరే. నేను దాన్ని కలపట్ల మీరు గమనించారో లేదో. మీకు డైలీ వచ్చేటువంటి మ్యాచింగ్ ఇన్‌కమ్స్ లేదా మీరు ఎవరినైనా డైరెక్ట్‌గా రెఫర్ చేస్తే దాని మీద వచ్చే 10% అలాగే మీరు ఎవరినైతే రెఫర్ చేశారో వాళ్ళ మీద తీసుకునేటువంటి మూడో ఇన్‌కమ్ ఏంది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్‌కమ్ అవి ఏవి నేను ఇక్కడ కలపట్లేదు. అలాగే మీకొచ్చే రాయల్టీని కలపట్ల. మీరు 3 స్టార్ అనగానే రాయల్టీ వచ్చేస్తుంది. అవి మీకు మీ ఇంటి ఖర్చులకో లేకపోతే ఇంకో దానికి పెట్టుకున్న దీన్ని మీరు నెక్స్ట్ లెవెల్‌కి పనికొచ్చే విధంగా మన యొక్క కంపెనీ డిజైన్ చేసి ఎక్సలెంట్ ఇన్‌కమ్స్ అండి. 55,000 తోటి మీరు 4 స్టార్ కంప్లీట్ చేయొచ్చు. ఒక్కసారి మీరు 4 స్టార్ అయ్యారంటే ఒకేసారి మీకొచ్చేటువంటి రివార్డే 75,000. రివార్డ్ 75,000 వస్తుంది. మరలా మీకొచ్చేటువంటి ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ ఫండ్ ఎంతో తెలుసునా? నెలకి 25,000 అండి. ఆల్‌మోస్ట్ చాలా మందికి సాలరీ కూడా రాదు ఈ విధంగా. 25 10,000కి డే అండ్ నైట్ కష్టపడే వాళ్ళు చాలా మందున్నారు. చాలా మంది రూ. 10,000 పాపం సెక్యూరిటీ గార్డ్‌గా కష్టపడే వాళ్ళని ఎంతో మందిని చూసాను నేను. అలాగే సేల్స్ పర్సన్‌గా చూసిన వాళ్ళని నేను ఎంతోమంది వాళ్ళ జీతం 10,000, 15,000 ఉంటుంది. అటువంటి కాకుండా రూ. 25,000 మనకు నెలకి మీరు పని చేసినా చేయకపోయినా 4 స్టార్ అయిపోయిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సేల్స్ మీకు 25,000, 25,000, 25,000 3 నెలల పాటు ఇస్తుందండి. అంటే ఈ రివార్డ్ ప్లస్ ఇదొకటి రూ. 1,50,000 హ్యాపీగా మీరు
5 స్టార్ అయిపోవచ్చు. 5 స్టార్ ఎప్పుడైతే అయిపోతారో మీకు ఒకేసారి 1,25,000 రివార్డ్ వస్తుందండి. 1,25,000 రివార్డు. అలాగే మీకు ఫీల్డ్ ఎంకరేజ్‌మెంట్ ఫండ్ 50,000 మంత్లీ 50,000 మంత్లీ 50,000 ఇలా 3 నెలల పాటు. చూడండి 3 నెలలు ఎందుకు పెట్టారో తెలుసునా? ఒక్కొక్క ర్యాంక్‌ని మీరు అచీవ్ చేయాలంటే ఒక సిస్టమాటిక్‌గా, ఒక క్వాలిటీగా, ఒక పర్ఫెక్ట్ నెట్వర్కర్‌గా, ఊరికే సెట్ వర్కర్ గాదు. ఒక పర్ఫెక్ట్ నెట్వర్కర్ కావాలంటే ఒక్కొక్క ర్యాంక్‌కి మినిమమ్ అంటే మినిమమ్ 1 మంత్ చాలు. మాక్సిమం 3 నెలలు కావాలి. అందుకోసంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. చాలా ఎక్స్‌ట్రార్డినరీ డెసిషన్ అండి ఇది. అందుకే ఈరోజు నెట్వర్కర్స్ అందరూ కూడా ఏంట్రా ఇంత డిజైన్ ఏంటి? ఇంత బాగుందసలు. అంటే రియల్ వర్కర్‌కి ఇక్కడ ఇన్‌కమ్ ఇస్తా ఉంది కంపెనీ. ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇవ్వని ఎక్స్‌ట్రార్డినరీ ఇన్‌కమ్‌ని ఈ యొక్క న్యూయంగ్ ప్రాజెక్ట్ ఇస్తా ఉంది. అందుకోసమే సార్ ప్రతి ఒక్కరు సార్ చాలా బాగుంది సార్. ఎంత అద్భుతమైన డిజైన్ మేము ఇంతవరకు చూడలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాం. కానీ ఈ అద్భుతాన్ని మాత్రం మేము ఇంతవరకు చూడలేదు. ఎవరైతే దీన్ని కెరియర్‌గా తీసుకొని వస్తారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా చూడండి ఇది వచ్చిన వాళ్ళని అడగండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఎలిజిబుల్ అయిపోయినారు. నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళందరికీ కూడా ఆ ఇన్‌కమ్ జనరేట్ అయిపోతుంది. ఎందుకంటే ఈలోపు రివార్డ్ ఇచ్చారు గదా! ఆ రివార్డ్‌ని వాడుకుంటూ ఉండండి. రివార్డ్ అయ్యేలోపు మళ్ళీ ఈ యొక్క 3 మంత్స్‌కి సంబంధించినటువంటి ఈ ఈ ఫండ్ వస్తుంది. ఈ 50,000 అయ్యేలోపు ఇంకొక 50,000 మళ్ళీ 50,000 ఈ 3 కంప్లీట్ అయ్యేలోపు మీరు ఎలాగో సిల్వర్ అయిపోతారు. సిల్వర్ అయిపోతే ఒకేసారి మీకు 2,50,000 లాక్ రివార్డ్ వచ్చేస్తుంది. అలాగే గైస్ కంపెనీ మనల్నందరినీ కూడా ఒక కెరియర్‌గా మీకందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతోటి మీ అందరికి అంటే ఎవరైతే ఇందులోకొచ్చి వాళ్ళ లైఫ్‌ని, వాళ్ళ జీవితం మొత్తం సెటిల్ చేసుకోవాలి. అంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ చేసుకోవాలి. వాళ్ళ అద్భుతమైన లైఫ్‌ని లీడ్ చేయాలి. వాళ్ళకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేయాలన్న ఉద్దేశంతోటి కంపెనీ మనకు కార్‌ను గూడా ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఉంది. ఇది ఫైనల్ అయిన తర్వాత ఎలా ఏంటనేది కూడా చెప్తారు. అంటే ఒక సిల్వర్ అయ్యేసరికి వాళ్ళకేంటి మాకేంటి అనే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఇవ్వాలనేసి ఆలోచనలో కంపెనీ అంటే చూస్తా ఉంది. ఏ విధంగా చేస్తే బావుంటది? సిల్వర్ నుంచి ఇస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి సపోర్టింగ్‌గా మనం ఇచ్చినప్పుడు ఎందుకంటే ఆ కార్ తీసుకున్నోళ్ళు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బిజినెస్‌కెళ్ళొచ్చు. ఇలా కంపెనీ చాలా అద్భుతంగా ఆలోచిస్తా ఉంది. ఇదొక్కటే కాదండి. ఇంకా చాలా గొప్పగా కంపెనీ ఆలోచిస్తా ఉంది. ఇలా ఎందుకు అంటే మన దగ్గర ఉన్నది సంజీవిని. ఈ సంజీవినిని ప్రమోట్ చేసుకునే దానికి సరైన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది మనమే. మనకు సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ కంపెనీ జీవితకాలం స్ట్రాంగ్ అయిపోతుందన్న ఉద్దేశంతోటి కంపెనీ చాలా క్వాలిటీగా ఆలోచిస్తూ మనల్ని నడిపించేదానికి సిద్ధంగా ఉంది. మనం చేయాల్సిందల్లా ఒకటే మనకున్నటువంటి ఈ యొక్క ఆపర్చునిటీని ప్రాపర్‌గా ఉపయోగించుకోవటమే. కానీ చాలా ఇప్పుడు మనం మన యొక్క ప్రాజెక్ట్‌లో చూడండి. ఈ రోజు కూడా మోర్ థాన్ నియర్లీ 1000 పీపుల్ ఇక్కడ ఉంటారు. చాలా మంది చూస్తుంటే వీళ్ళందరూ సక్సెస్ అయిపోతున్నారు. కానీ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం అలా ఉండిపోవడానికి నేను చాలా మంది సూపర్ సక్సెస్ అయిపోతున్నారు. ఎవ్రీ డే ఎక్సలెంట్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఒక్కొక్క 1 స్టార్, 2 స్టార్ ఇలా ఎదుగుతూ అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. కానీ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రం కొంచెం అలాగే ఉండిపోతారు. ఈ సందర్భంగా నాకొకటి గుర్తొచ్చిందండి. ఏంటంటే ఒక 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 రైతు అతను ఏంటంటే ఆయన ఇంటి ముందు ఒక మంచి గార్డెన్ ఒకటుండేది. ఆ గార్డెన్‌లో మంచి ఫ్లవర్స్ అలా ఎన్ని ఉండేది. అలాగే ఆయన గార్డెన్ ఎప్పుడు గూడా క్లీన్‌గా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు. అంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి నా గార్డెన్. అక్కడ ఏం జరిగేది మార్నింగ్ లేయగానే మొత్తం కొన్ని పూలు రాలిపోయి ఉండేటివి. మరలా కొన్ని ఆకులు రాలిపోయి ఉండేటివి. చికాకొచ్చేదాయనకి. ఏందిరా ఇది? నేనెప్పుడు నీట్‌గా ఉండాలి. నా ఫ్లవర్స్ అన్నీ ఎప్పుడు వికసిస్తూ ఉండాలి. ఒక ఆకు గూడా రాలగూడదు అనుకుంటా ఉంటే ఏంది ఇలా జరుగుతా ఉంది? దీనికి ఇంకేమెయ్యాలి? దానికి ఆ కెమికల్స్ ఏద్దామా? ఇది చేద్దామా? అది చేద్దామా? అని రకరకాలు చేస్తానే ఉంటాడు. అంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి ఎప్పుడు గూడా. ఇదేంది ఇట్లా పర్ఫెక్ట్‌గా ఎంత చేస్తున్నా గూడా ఉండట్లేదే? కానీ ఈ పూలన్నీ గూడా ఇలా కనిపిస్తున్నాయి. కొన్ని వాడిపోతా ఉన్నాయి. నీళ్లు పడుతున్నాను నేనే. నేను ఎంత సంరక్షిస్తున్నా కూడా ఇవి ఇలా లేవనేసి మనోడికి చికాకొచ్చేస్తా ఉంటది. సో, దీనికి సొల్యూషన్ ఏదైనా చూద్దామనేసి ఆయన ఏం చేశారంటే, అప్పుడే ఆ ఊరికి ఒక సాధువొస్తే, ఆ సాధువు దగ్గరికెళ్లారు. స్వామీజీ నేను కొన్ని సంవత్సరాలుగా నాకు మంచి నాలెడ్జ్ ఉంది. చాలా సబ్జెక్ట్ ఉంది. ఈ గార్డెనింగ్ పైన మంచి పర్ఫెక్షన్ నేను.
కానీ నా యొక్క ఎక్కడ కూడా నేను నా యొక్క పూలు కంప్లీట్‌గా ఎప్పుడు వికసించట్లేదే. అవి ఏదో కోతకి వాడిపోవటం కొన్ని ఇట్లా ఉండటం ఇలా జరుగుతా ఉంది అంటే, సరే దీనికి నేను ఒకసారి చూపిస్తానని జెప్పి ఒక అడవికి తీసుకెళ్తారు. ఒక అడవికి తీసుకెళ్తే అక్కడేంటంటే చూసాడు. అక్కడ చూస్తే మొత్తం చాలా అన్ని ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయంటే చాలా బ్యూటిఫుల్‌గా అన్నీ గూడా పూర్తిగా వికసించి చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నాయి. ఆ ఎన్వైర్న్‌మెంట్ చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది. అరే! ఇది ఎట్లా సాధ్యం స్వామి? నేను దగ్గరుండి అంత కేర్ చూసుకుంటుంటే, నేను పర్ఫెక్ట్‌గా ఉండాలని చూస్తా ఉంటే, అయన్నీ ఎట్లా ఉన్నాయంటే, అప్పుడు సాధు ఒక మాట చెప్తారు. "అయ్యా బాబు! ఎప్పుడు కూడా నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. దాన్ని పర్ఫెక్ట్‌గా చేస్తున్నావా లేదా అనేది నీ ఒక్కడే చూసుకో. కానీ రిజల్ట్‌ని పర్ఫెక్ట్‌గా కావాలని ఎప్పుడు కోరుకోకు. ఇక్కడ ప్రకృతి చేస్తున్న పనదే. నేచర్ చూసుకుంటుంది ఆ పనంతా. ఇక్కడ ఎందుకు ఇవన్నీ గూడా హ్యాపీగా వికసిస్తూ ఉన్నాయంటే, ఇక్కడ ప్రకృతి విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఎందుకు? అక్కడేదన్నా పడిపోతూ ఉందంటే, దాన్ని గాలి ద్వారా క్లీన్ జేసేస్తా ఉంది. అందుకే ఈ వాతావరణం అంతా కూడా చూడండి ఎంత బావుంటుందో. ప్రతి ఒక్క చెట్టుకి ఏం కావాలో ప్రకృతి అందిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ పర్ఫెక్ట్‌గా ఉంటేనే నేను చేస్తాను. పర్ఫెక్ట్‌గా ఉంటే నేను అన్నీ చూసుకుంటాను అంటే, నీకు ప్రతి క్షణం నీకు టెన్షనే ఉంటది. నువ్వందుకే అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు. లివ్ ఇట్. నువ్వు జస్ట్ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. పర్ఫెక్షన్ అనేది ఆటోమేటిక్‌గా ప్రకృతి చూస్తుంది. నువ్వు పర్ఫెక్ట్ అని నువ్వెలా అనుకుంటున్నావు? అలా ఎక్కడ లేదు చెప్పండి. అంటే ఎందుకు చెప్తున్నామంటే, నాకు ప్రతిదీ పర్ఫెక్ట్‌గానే ఉండాలి. నేను అలా ఉంటేనే చేస్తాను. లేకపోతే లేదు అనుకుంటే, ప్రతి క్షణం మనం టెన్షన్ ఫీల్ అవుతాం. మనకసల చికాకొచ్చేస్తది. ఇదేంది ఇలా అయిపోతుంది? అదేంది ఇలా అయిపోతా ఉంది? ఎక్కడ పర్ఫెక్షన్ ఉందో చూపించు. షో మీ వన్ ప్లేస్. మీ జాబ్ అంత పర్ఫెక్ట్‌గా ఉందా? అంటే ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, మనలో కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ సార్ నాకు టైమ్‌లీ ప్రొడక్ట్ రావాలి. టైమ్‌లీ రాకపోతే రేపొస్తా ఉంది గదా! అంటే నాకు ఇదొస్తేనే చేస్తాను. అయ్యో! నాకు భలే చికాకొచ్చేస్తా ఉంది సార్. నాకు టెన్షన్ పెరిగిపోతా ఉంది సార్. ఇంటికి భలే గొడవలయిపోతున్నాయి సార్. అరే బాబు! మళ్ళీ వచ్చేసింది గదా! వచ్చేయగానే వచ్చింది సార్. అయిపోయింది. వస్తుంది గదా! చాలా సింపుల్. నేను అలా ఉంటేనే చేస్తానన్న వాళ్ళు, ఆ పర్ఫెక్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు డియర్ ఫ్రెండ్స్ నేనెందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, నేను కూడా మీలాగా స్టార్ట్ చేశాను. మేమందరం కూడా ఇక్కడ ఎవ్వరం కూడా సెపరేట్‌గా ఇక్కడ లేమండి. మేము గూడా అనుభవించాం. మేము కూడా మీలాగా 2025 జాన్వరిలో వచ్చేసరికి ప్రొడక్ట్ కంపెనీ దగ్గర ఉంది. కంపెనీ పంపిస్తే మన వాళ్ళకేమయ్యేదంటే, మన కొరియర్‌లో వచ్చేది ఫస్ట్‌లో ఉన్న కొత్తలో ఉన్న వాళ్ళని అడగండి. స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళని అడగండి. ప్రొడక్ట్ ఒస్తుంది. కానీ వాళ్ళు కొంతమంది ఏంటంటే, సార్ మాకు రాలేదు. అంటే మేబీ పాపం వాళ్ళకి రిటర్న్ ఎళ్ళిపోవటం. లేకపోతే కొంతమంది తీసుకున్నోడు రాలేదని చెప్పేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు నిజంగానే. అరే! ఇదేదో టెన్షన్‌గా ఉంది మాకు ఫోన్‌లు. అంటే మీరిప్పుడు ఏదైతే మీరనొచ్చు, సార్ డైమండ్ అయ్యారు కదా! మీరు 100 మాట్లాడతారని. డైమండ్ కాకముందే మేము ఇంతకు మించి అంటే ఒక కొత్త కంపెనీలో ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలిగాము. ఆ రోజు గాని 2025 జాన్వరిలో నేను కానీ, మేమక్కడున్న లైన్ ప్రసాద్ సార్ మన లెజెండరీస్ ఎవరైతే మన సార్ ఉన్నారో, ఆయన గాని చిన్న చిన్న వాటిని ఇక్కడ 100,00,00,000 ప్రాజెక్టు, కొన్ని వందల మంది జీవితాలు మార్చబోతున్నాం. కొంతమంది కరోడుపతిని తయారు చేయబోతున్నామని ఆయన చూసిన విధానం ఏదైతే ఉందో, అది కానీ వీక్‌గా గాని ఉండుంటే, ఆయన గాని పర్ఫెక్ట్‌గా కంపెనీ ఉంటేనే చేస్తారు గాని, ఆ రోజు గాని ఆయన అనుకుంటే, ఈరోజు మనం ఎవ్వరం ఇక్కడ లేవండి. ఇక్కడ ఎవ్వరు లేము సార్. ఎవ్వరం లేము. మేము చాలా అనుభవించాం. అరేయ్! ఏందిది ప్రొడక్టు మళ్ళీ అప్పుడు లేటెస్ట్ ద్వారా పంపించాం. అప్పుడు అందరికి ప్రొడక్ట్ వచ్చేసింది. అప్పుడు మాకు గూడా ఎన్ని కాల్స్ వచ్చాయి. కొంతమంది తిట్టేవాళ్ళు, "ఏంది సార్ ప్రొడక్ట్ ఇవ్వకుండా ఏంది మీరు? మేమెప్పుడు డబ్బులిచ్చాం?" నిజమే. కానీ ఆ రోజు ఎవడ్రా నన్ను ఎదురుతున్నాడు? ఏందిరా ఇది? అనేసి మేము కానీ ఆ రోజు ఆపేసుంటే ఈరోజు శ్రీనివాస్ డైమండ్ గాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటికి రేపటి తిరుక్కుంటా ఉండుంటా నేను. సీరియస్‌లీ. అరే బాబు! పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తే ఎప్పుడూ కూడా మనకు అది సాధ్యం కాదండి. మీ జాబ్ అంత పర్ఫెక్ట్‌గా ఉందా చూపించండి. మీ బిజినెస్ అంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయా చూపించండి. ఎవ్రీవేర్ ప్రతి చోట కూడా మీ ఇల్లు ముందు అంత పర్ఫెక్ట్‌గా చూడండి. దయచేసి తప్పుగా ఎవరు అనుకోద్దండి. ఐయామ్ రియల్లీ సారీ టు సే థిస్. ఐయామ్ రియల్లీ సారీ టు సే థిస్. మన ఇల్లు అంత పర్ఫెక్ట్‌గా ఉందో చూడండి. లేదు కదా! మీ పిల్లలు అంత పర్ఫెక్ట్‌గా ఉండాలి. లేదు చూడండి. ఎవ్వరు ఇక్కడ ఏందంటే పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడకండి. మనం పని చేసుకుంటూ పోతే అదే పర్ఫెక్ట్ అయిపోతుంది. సో, ఆ రోజు మేము దాన్ని లైట్ తీసుకున్నాం. ఓకే. అంటే ఇది ఒక ఎంతోమంది జీవితాలు మార్చేటువంటి ఒక అమృత సంజీవిని.
ఎంతో మంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చేటువంటి ఒక న్యూయింగ్ ప్రాజెక్ట్ అనేసి మేము దాన్ని చూసాం. ఆ విజన్‌తో వెళ్ళాం కాబట్టి ఈరోజు దేవుడు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఈరోజు ఏముందండి? మన దానికి ఏమన్నారు చెప్పండి? ఒక్కొక్కరు ఏమన్నారు? సార్ ఏముంది సార్ ఇక్కడ? అసలు ఏ లైసెన్స్ లేవు సార్. ఏమి కావాలేవు చెప్పండి. ఇప్పుడు ఏముంది లైసెన్స్‌లు? కావాలంటే లైసెన్స్‌లు పక్కా 100కి 200% ఏం లీగాలిటీస్ కావాలి అన్ని లీగాలిటీస్ ఉన్నాయి. ఎఫ్ఎస్ఎస్‌ఐ లేదు సార్ ఇక్కడ. ఉంది. సార్ ఆఫీస్ లేదు. ఉంది. రీజనల్ ఆఫీస్ రాలేదు సార్. వచ్చేసింది. ఏమి కావాలో చెప్పండి. ప్రొడక్ట్ వస్తూనే ఉంది. పేఅవుట్ వస్తూనే ఉంది. 1, 2 వాటిలో ఆగినాయంటే అది ఒక టెక్నికల్ రీజన్ వల్ల కొన్ని మనకు తెలియనివి కూడా. ఎందుకంటే ఒక చిన్న కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయినటువంటి ఒక కంపెనీలో ఇవి సర్వసాధారణం అనేటువంటి చిన్న కామన్ సెన్స్ మన బ్రెయిన్‌లో స్టోర్ అయితే చాలు. ఒక పర్సన్ ఆ రోజు మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ చెప్పినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఎక్స్ట్రార్డినరీగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఆల్రెడీ ఒక 3 స్టార్ అయినటువంటి ఒక వ్యక్తి, ఇది లాంచ్ అయితేనే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పి, ఆ రోజు బిజినెస్ ఆపేశారు. నిజానికి ఆ రోజు ఆపడం వల్ల, ఈరోజు ఆయన గోల్డ్ అవ్వటం ఆగిపోయింది ఆయనకి. తెలుసా? ఆ రోజు గాని ఆయన ఆపకుండా ఉంటే, ఈరోజు ఆయన గోల్డ్ క్లబ్ మెంబర్. ఆయన ఆపేశారు. ఎవరు నష్టపోయారు? కంపెనీ ఏం కాలేదే. మన కోసం కాదు కంపెనీ పెట్టింది. పలానా శ్రీనివాస్ వస్తాడని కంపెనీ పెట్టలే. ఒక అమృతమైన సంజీవని ఉంది. ఇంత మంచి ప్లాన్ ఉంది. దీన్ని మనం తీసుకెళ్తే ఎవరికైనా, ఎక్కడికైనా దీన్ని అద్భుతాలు చేయొచ్చని వాళ్ళు తీసుకురు. లాస్ అయిన వ్యక్తి ఎవరో తెలిసినా? పర్ఫెక్షన్ కోసం ఎదురు చూసినటువంటి ఆ వ్యక్తి లాస్ అయ్యాడు. ఇప్పుడు కంపెనీ పర్ఫెక్ట్ అవుతా ఉంది గదా! దానికి ఒక టైమ్ ఇవ్వాలి గదా మనం. ఆ టైమ్ ఇస్తే ఆటోమేటిక్‌గా అన్నీ పర్ఫెక్ట్ అవుతాయి. ఆయన ఆగిపోయినాడు. ఈరోజు ఇంకా అక్కడితో అయిపోయింది ఆయన బిజినెస్. ఆఫ్‌కోర్స్ అంటే ఇంకొక చోట లేదని కాదు. ఇంకో చోట ఉండొచ్చు. బట్ న్యూయింగ్‌లో ఆయన కెరీర్ ఆగిపోయింది. డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్, మనం పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తే ఎక్కడ కూడా అది దొరకదు. కానీ ఒక మనం పర్ఫెక్ట్‌గా పని చేసుకుంటూ పోతూ ఉంటే దేవుడు మనకేం కావాలో ఆ పర్ఫెక్షన్ ఆయనే తయారు చేస్తారు. ఈరోజు న్యూయింగ్ ప్రాజెక్ట్‌లో లేదు ఏమి లేదండి. నేనైతే మళ్ళీ చెప్తున్నాను. మీ అందరిని మీరు ఒక్కసారి నేను అడిగిన పాయింట్ ఒక్కసారి ఈ క్షణం నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఒకటి న్యూ యంగ్ అనే సారీ క్యూర్ సెల్ అనేటువంటి అమృత సంజీవిని ఇంకొకసారి మనం తీసుకురాగలమా? పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 1 క్యూర్ సెల్ అనేటువంటి ఒక అమృత సంజీవిని ఇదే విధంగా ఒకే సింగిల్ ప్రోడక్ట్ ఇన్ని అద్భుతాలు చేసే విధంగా ఇంకొక ప్రోడక్ట్ మన జీవితంలోకి రాగలదా? పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 అతి కొద్ది కాలంలో ఇంత గొప్ప న్యూయింగ్ ప్రాజెక్ట్ అంటే ప్లాన్, ఈ ప్లాన్ ఇటువంటి ప్లాన్ మళ్ళీ ఇంకొకసారి ఇదే విధంగా ఉండగలదా? నెక్స్ట్ మూడవది అన్నిటికి మించి వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఇదే లయన్స్ యూనివర్సిటీ ఇంకొకటి క్రియేట్ చేయగలమా? ఇదే స్పీకర్స్, ఇదే టైమింగ్స్, ఇదే విధంగా ఈ 3 కలగలిపి ఇంకొక అద్భుతాన్ని మనం సృష్టించగలమా? రీక్రియేట్ చేయగలమా చెప్పండి? నాకు తెలిసైతే ఇంకొక జన్మ పడుతుందేమో అనుకుంటున్నా. ఇది మీరు ఏమైనా అనుకోండి. దిస్ ఇస్ నాట్ ఎగ్జాగరేషన్. నేను ఫీల్ అయింది చెప్తున్నాను. ఇంత గొప్ప అద్భుతాన్ని మనం ఇంకొకటి రీక్రియేట్ చేయగలమా? మీకు 'మాయాబజార్' అని ఒక సినిమా ఉంటుంది. 'మాయాబజార్' అనేది ఒక అద్భుతం. ఒక మిరాకిల్. దాన్ని ఇంకొకసారి రీక్రియేట్ చేయగలరా? చేయలేరు. అయిపోయిందది. ఒక అద్భుతం జరిగిపోయింది. ఆ అద్భుతాన్ని ఇంకొకరు రీక్రియేట్ చేయడం జరగదు. ఏదైనా అనుకోండి మీరు. 'షోలే' అని ఒక సినిమా ఒక అద్భుతం. దాన్ని ఇంకొకరు రీక్రియేట్ చేయగలరేమో చూడండి. చేయలేరు. నేను మూవీ గురించి చెప్పట్లేదు. ఏదైనా సరే ఒక హిస్టరీ ఒకటొచ్చినప్పుడు దాన్ని రీక్రియేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో, అలాగే ఇక్కడ కూడా న్యూయింగ్ అనే ఒక ప్రాజెక్ట్‌లో ఈ యొక్క క్యూర్ సెల్ లాంటిది ఇంకొకటి రావటం అసంభవం. అలాగే ఇటువంటి ప్లాను మేబీ రావచ్చేమో. కానీ లయన్ యూనివర్సిటీ లాంటి ఒక ఎక్స్ట్రార్డినరీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ నిలబడి ఎందరికి అద్భుతాలు చేసేటువంటి అవకాశాన్ని ఈజీగా అండి. ఒక నార్మల్ వ్యక్తి ఒక బేల్దారి పనికి పోయి మా సైడ్ అంటాం తాపీ మేస్త్రి. అటువంటి వ్యక్తిని ఈరోజు మన యొక్క న్యూయంగ్ లయన్స్ యూనివర్సిటీ ఏం చేసిందో తెలుసునా? సిల్వర్ చేసింది. రోజుకి రూ. 1000 సంపాదించుకునేటువంటి వ్యక్తిని ఈరోజు నెలకి లక్షలు సంపాదించుకునే స్టేజ్‌కి తీసుకొచ్చింది.
అరే నా జీవితం అయిపోయిందిరా బాబు, ఇంకా నేనేంటి సరే ఎన్నో నెట్వర్క్లు చేశాను, వద్దు సార్ దండం పెట్టేసి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళని రూబీల్ని గోల్డ్ తయారు చేస్తా ఉంది మన లయన్స్ యూనివర్సిటీ. అదో చదువు చదువుకున్నాను సార్, బాగా చదువుకున్నాను గానీ దానికి తగ్గ జాబ్ లేదు, ఏమి లేదు. ఏదో ఒక జాబ్ చేసుకుందాము, ఒక రి ఒక ఏజెంట్‌గా పనిచేసుకొని రియల్ ఎస్టేట్‌లో అనుకునేటువంటి వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా రూబీల్ని గోల్డ్ చేయగలిగింది. 60 సంవత్సరాలు వయసయిపోయింది, ఇంకేం చేయగలంలే, రిటైర్డ్ అయిపోయినాం అనుకునేటువంటి వాళ్ళని ఈరోజు ప్లాటినమ్‌లు చేయగలిగింది మన యొక్క ప్రాజెక్ట్. ఏంటి సార్ లయన్ యూనివర్సిటీ. సో అందుకే చెప్తున్నా, ఇది ఇంకొకటి రీక్రియేట్ కాదు. చాలా మందికి నాకు అదే అనిపి అరే బాబు! ఇది రీక్రియేట్ కాదురా నాయన. ఇవి చిన్న విషయాలు మీకుండేటివి. పే ఔట్ గావచ్చు, ప్రొడక్ట్ గావచ్చు. వస్తూనే ఉన్నాయి గదా! ప్రొడక్ట్ వస్తూనే ఉంది. పే ఔట్ ఇస్తూనే ఉన్నారు. ఒక్కరికి మిస్ అయింది సార్ నా టీమ్‌లో. సార్ 10 మంది పెట్టాను సార్ మా టీమ్‌లో. 5 మందికొచ్చింది, 5 మందికి మళ్ళీ వస్తది. ఒకాయన 10 మందికి పెట్టాను, 10 మందికి రాలేదు. అరే నాయన మీకు అసలు ఏం ప్రాబ్లమ్ ఒకసారి చూసుకోండి. మీరు నిజంగా లేదు సార్ అన్నీ ఓకే. నో ప్రాబ్లమ్. ఈసారి పడతది గదా! అయిపోయింది గదా! దానికోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే అయిపోతుందా? కాదు గదా! అంటే మీకు తెలీదు సార్, అనుభవించోళ్ళకి మాకు తెలుస్తది. నిజమే. నిజమే. కానీ రేపొచ్చేస్తది గదా! అది. వచ్చేసిన తర్వాత ఏమని చెప్పండి. నాకొకాయనైతే 10 నిమిషాలకి 20 సార్లు ఫోను చేసేది. ఏం సార్ 10 నిమిషాలకి 20 సార్లు ఎలా చేస్తారంటే, ఆయన చేస్తాడు, వాళ్ళ కొడుకు చేస్తాడు, వాళ్ళు ఇంకొక ఆయన చేస్తాడు. అందరూ చేస్తారు. అంటే అప్పటికయిపోతాయి 10 నిమిషాలకి 20 సార్లు. నాకు పడలేదు. పడిన తర్వాత పడింది సార్ అని గూడా లేదు. అని గూడా లేదు. అంటే వస్తుంది. దానికోసం ఎదురు చూసి మనం అలాగే అదొస్తేనే చేస్తాను సార్. పర్ఫెక్ట్‌గా అయితేనే చేస్తాను సార్ అనుకుంటే మాత్రం ఎప్పటికి మనం వస్తుంది కదా సార్. అవుతుంది. మనం చేసుకుంటూ పోతే అలా చూడకుండా పోయేవాళ్ళందరూ ఈరోజు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారండి. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి ఈ రీక్రియేషన్ జరగదు. ఇంకోసారి ఈ సృష్టి జరగదు. ఇదే విధంగా ఒకదాన్ని మనం సృష్టించలేము. ఈ ఆర్గనైజేషన్ అనేది ఒక అద్భుతం. ఈ అద్భుతంలో మీరు ఎంటర్ అయ్యి రోజు దీన్ని కరెక్ట్‌గా తీసుకొని వెళితే మీరెవరు, మనమెవరు ఊహించలేని ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించొచ్చు. నిజంగా చెప్తున్నాను. లయన్ సార్ అన్నది ఆ రోజు ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నేనైతే ఆయన లెజెండరీ కాదు, ఆయన మహానుభావుడిగా నేను అనుకుంటున్నానండి. ఏం ఆలోచించాడాయన? ఎందుకు దీన్ని ఇంత గొప్పగా తీసుకెళ్లాలనుకున్నానో నాకు తెలీదు గానీ, దానివల్ల ఎంతమంది జీవితాలు మారుతున్నాయో మేము కళ్ళారా చూస్తున్నాం. వాళ్ళు థాంక్స్ చెప్తున్నారు. ఈరోజు స్పందన వాళ్ళ బేబీ వీడియో నాకు పెట్టింది. నాకు ఎంత ఆనందంగా ఉందంటే మార్నింగ్ వాళ్ళ బేబీ నవ్వుకుంటూ ఆ యొక్క వీడియో అంటే ఇది చిన్న విషయాలే. బట్ ఇట్ గివ్స్ మోర్ ఎనర్జీ. ఇట్ గివ్స్ మోర్ విషెస్ ఫ్రమ్ దెమ్. అది చాలా హ్యాపీనెస్‌నిస్తుందండి. ఇలాంటి వాళ్ళ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంటున్నారు. అన్న ఇగో నా కొడుకు చూడు ఇంత నవ్వుకుంటూ ఉన్నాడు, ఇంత హ్యాపీగా ఉన్నాడు. అంటే వాళ్ళు పడ్డ పెయిన్ వాళ్ళకి తెలుసు. అప్పుల కోసమో, వాళ్ళ రెంటలు కట్టలేకనో, లేకపోతే రకరకాల పరిస్థితుల నుంచి ఈరోజు బయట పడిపోయి ఆనందంగా ఉన్నామనే ఆ హ్యాపీనెస్‌ని ఎవరు వర్ణించలేరండి. దానికి విలువ కట్టలేం మనం. సో, అటువంటి ప్రాజెక్ట్‌లో మనం ఉన్నాం సార్. కాబట్టి దయచేసి చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న కారణాలతోటి మనల్ని మనం తక్కువ చేసుకొని, మనల్ని మనం దీన్ని అంటే ఈ బిజినెస్‌లో ఆగిపోవటదే, దానికి నష్టపోయేది అబ్సల్యూట్‌లీ మనమే. దాని నుంచి ఓవర్‌కమ్ అయిన వాళ్ళందరూ ఒక్కొక్క మెట్టు. ఎవరు సార్ ఒక్కరు చూపించండి. కష్టపడకుండా గెలిసినోడు ఈ ప్రపంచంలో ఒక్కడిని చూపించండి. ఇబ్బందులు పడకుండా గెలిసినోడు ఒక్కడిని చూపించండి. ఒక్కడు కూడా లేడు. ఈ ప్రపంచంలోనే లేడు. కష్టపడాలి, ఇబ్బందులు పడాలి, అవమానాలు పడాలి, ఎన్నెన్నో దెబ్బలు తగలాలి. అప్పుడే ఆ విజయం సాధించగలరు. సో, అటువంటిదే అదే విజయం కూడా. కాబట్టి మీరందరూ కూడా అద్భుతమైన కంపెనీలో ఉన్నారు. అద్భుతమైన ప్రొడక్ట్ వాడుతున్నారు. అద్భుతమైన లయన్స్ యూనివర్సిటీలో ఉన్నారు. ఇంకా కూడా చిన్న చిన్న వాటి పక్కన పెట్టి కమ్ అండ్ జాయిన్ అస్. ఒక కొత్త అద్భుతమైనటువంటి ఆవిష్కరణని మనం ముందుకు తీసుకెళ్దాం. థాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొక్కసారి నాకు ఈ లైఫ్ ఇచ్చినటువంటి మా అమ్మ, నాన్న తర్వాత నా యొక్క కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి మై లెజెండరీ, మై గురువు, మై బ్రదర్, మా అన్నకి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. లవ్ యూ అన్న. లవ్ యూ సో మచ్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్ సార్. థాంక్ యూ సార్. 1 మినిట్. ఎస్ సార్. థాంక్ యూ సార్. సో, చాలా ఎక్సలెంట్‌గా. ఇంకోటి ఏమంటే నేను ఒక మొబైల్ ఆన్ చేశానండి ఫ్రెండ్స్. అది మళ్ళీ నేను దాన్ని జూమ్ ఆన్ చేస్తుంటే అది ఎంట్రీ కావట్లేదు. అంటే చివరి వరకు 1000 పార్టిసిపెంట్స్ తగ్గుకున్నట్ల
ఈరోజు ఉన్నారన్నమాట. గ్రేట్ అనమాట సార్. ఈరోజు చాలా ఎక్సలెంట్గా అంటే మన లయన్ యూనివర్సిటీ అంటే ఏమి, బిజినెస్లో సక్సెస్ పాత్ ఏ విధంగా సక్సెస్ కావాలి, అలాగే మనకు ప్లాన్లో ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా చాలా చక్కగా, దేవతలు ఏ విధంగా అయితే పాల సముద్రం చిలికినప్పుడు అమృతం ఏ విధంగా వచ్చిందో బయటికి, ఆ విధంగా మీరు ఎక్సలెంట్గా చెప్పినందుకు లయన్స్ టీమ్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్, సీను సార్. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఇక సబ్జెక్ట్ గురించి మీ ఫీడ్బ్యాక్ ఎవరైనా చెప్పదలిస్తే మీరు ఒకసారి ఆన్సర్ చేసినట్లయితే మీకు అడ్మిట్ ఆప్షన్ ఇస్తాను. సో మొదటిగా భాస్కర్ రూబీ మీకు అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. ఎస్ సార్, మీరు మాట్లాడచ్చు సార్. రూబీ సార్, భాస్కర్ రూబీ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. సార్ ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ ఇచ్చారు. సో నిజంగా చాలా మందిని కష్టాల నుంచి బయటపడేసింది ఏం కంపెనీ. సార్ అన్నట్టు చిన్న చిన్న సమస్యల్ని, చిన్న చిన్న ఆలోచనలు కాకుండా పెద్దగా ఆలోచించి ముందుకెళ్ళే వాళ్ళకి ఇది అద్భుతమైన వరం. సో హెల్త్ పరంగానే, వెల్త్ పరంగానే, సో దీని ద్వారా సో ఒక చాలా మంది మంచి లైఫ్ని పొందారు, ఇంకా పొందాలని కోరుకుంటున్నాం. సో 100కి 100% గతంలో అనేక నెట్వర్క్లు చేసి ఇబ్బందులు పడి లాస్లు అయ్యి అప్పులు పాలయ్యి వడ్డీలు కట్టుకోలేక నానా కష్టాలు పడ్డ వాళ్ళంతా దీన్ని ఒక కెరీర్గా నమ్ముకొని ఈ స్థాయికి రావడం జరిగింది. సో 100కి 100% ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ అయితే వచ్చింది రాలేదు, కానీ ఫ్రీ అయిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. సో సార్ చెప్పిన అన్ని అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఇదే క్వాలిటీ, ఇదే లాగా కంటిన్యూ అయితే మాత్రం ఇంకా క్రౌన్ బాధితులు అవడం అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. అయితే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక మంచి టిఫిన్ సెంటర్ ఉంది, దానికి బాగా ఫ్లోటింగ్ ఉంది. బాగా ఫ్లోటింగ్ ఉందంటే సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది. ఓకే అండి, వేరే వాళ్ళకి ఇద్దాం. అలాగే రెహమాన్ అమేని సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్ శ్రీనివాస్ సార్ ఇవాళ చాలా బాగా చెప్పారండి. స్టార్టింగ్ ఆఫ్ ద కంపెనీ అండ్ ప్రెజెంట్ ఆఫ్ ద కంపెనీ, ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ. ఫస్ట్లో పడ్డ కష్టాలు ఏంటి, ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, ప్రస్తుతం ఎలాంటి వాటిని మనము షార్ట్అవుట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము, ఫ్యూచర్లో మనం ఎంత స్ట్రాంగ్ ఉండబోతున్నాము అనేది చాలా క్లియర్ కట్గా సార్ చెప్పడం జరిగింది. సార్ చెప్పిన పాయింట్స్లలో నేను ఇంప్రెస్ అయిన పాయింట్ ఏంటంటే పర్ఫెక్షన్ అండి. పర్ఫెక్షన్ అనే ఒక పాయింట్ని పట్టుకొని చాలా మంది లాక్ అవుతున్నారు. సార్ 100% కరెక్ట్ చెప్పాడు. ఎక్కడ పర్ఫెక్షన్ అనేది ఉండదు అండి. ఇంట్లో కానీ, జాబ్లో కానీ, పబ్లిక్లో మనం బయటకు వెళ్ళిన దగ్గర కానీ అన్ని పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం అసలు జీవితంలో ఒక అడుగు తీసి ఇంకొక అడుగు ముందుకు వెయ్యలేము సార్. సో పర్ఫెక్షన్ అనే దాన్ని ఒక దాన్ని మైండ్లో పెట్టుకొని మనం లాక్ అయిపోతే, అన్ని పర్ఫెక్షన్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ చూస్తే ఏముండదు, మనం ఏం కోల్పోయినామని బాధపడడం తప్ప వేరే ఏముండదు సార్. సో దిస్ పాయింట్ అది పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. ఈ పర్ఫెక్షన్ వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం సార్. ఇప్పుడు ఒకటి కుల్మనాలి ట్రిప్ అనేది పెట్టడం జరిగింది. ఆ ట్రిప్లో 1 month అచీవ్మెంట్ కోసము 30 pairs చేసిన వాళ్ళకి కుల్మనాలిలో మీకు ఈవెన్ యువర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, లోకల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కంపెనీ భరించి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి అనేది ఒకటి కంపెనీ థింక్ చేస్తూ ఉంది. దానికోసం ఈ పర్ఫెక్షన్ వెనకాల ఆల్రెడీ 15 days అయిపోయింది సార్. అచీవ్మెంట్ ఇప్పటి వరకు అయితే రీచ్ అయిన వాళ్ళని చూస్తే ఫ్యూ పీపుల్స్ మాత్రమే ఉన్నారు.
ఎందుకు మరి ఆ టైం అయిపోయింది కదా ఎందుకు రీచ్ కాలేదంటే ఇగో ఈ పర్ఫెక్షన్ అనేది బ్రెయిన్ లో పెట్టుకొని లాక్ అయినారు సార్. ఇప్పటికైనా దాన్ని తీసేసి వాళ్ళ మైండ్ ఓపెన్ చేసేసి రిమైనింగ్ 15 days ని యూటిలైజ్ చేసుకొని ఈ యొక్క కంపెనీ పెట్టిన అద్భుతమైన ఆఫర్ ని యూటిలైజ్ చేసుకొని మన యొక్క ఏ రేంజ్ లో పోతున్న ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీలకు వెళ్ళిపోయి మంచి అచీవ్మెంట్స్ చేస్తూ వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం హెచ్జి రావు సార్, ఈ సందర్భంగా మన యొక్క టీంలో వివిఎస్ హుస్సేని టీం నిన్న ఒక్కరోజు 4 అచీవర్స్ ని క్రియేట్ చేశారు. మన యొక్క వివిఎస్ హుస్సేని 4 మెంబర్స్ అండి, 4 మెంబర్స్ నిన్న మన యొక్క మనాలి ట్రిప్ కి అచీవర్స్ ని క్రియేట్ చేశారు. ఒక్కసారి జస్ట్ మనం డిజిటల్ గా మన హుస్సేనికి, వివిఎస్ హుస్సేనికి స్పెషల్ కంగ్రాచులేషన్. హుస్సేని వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్, ఎక్సలెంట్. 1 day లో క్రియేట్ చేశారండి 4 మెంబర్స్ ని. కంగ్రాచులేషన్స్. Thank you, sir. Thank you, sir. Thank you for supporting, sir. Thank you, sir. Lion, sir, thank you. And Srinivas, sir, thank you. గ్రేట్ సార్. అలాగే లక్కీ సుజాత గారు, డైమండ్ లక్కీ సుజాత గారు, మీ యొక్క డైమండ్ వర్డ్స్ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఇంతసేపు ఉన్నారు. ఎస్ మేడం, సుజాత మేడం. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. ప్రతి ఒక్క లీడర్ సార్, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ హ్యాపీ మనీ మార్నింగ్ సార్. శ్రేణు సార్ చెప్పినంటే ఎక్సలెంట్ సార్. ఆ సార్ చెప్పినట్టు ప్లాన్ ఎవ్వరు చెప్పరు సార్. ఆ సార్ తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది కానీ బోరు కొట్టే సమస్య లేదు సార్. అంత మంచి ఇన్కమ్ సోర్స్ సార్. ఎక్కడ లేదు సార్ ఈ అవకాశం. ఒక సింగిల్ ప్యాకెట్ మీద ఇంత హెల్త్ కానీ వెల్త్ కానీ 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, 10 మందికి లైఫ్ని ఇస్తున్నాం. ఇంత ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంది సార్? ఒక్క సింగిల్ ప్యాకెట్ మీద నిజంగా సార్ మాకు ఇది దొరకడం నిజంగా మీరు చేసుకున్న పుణ్యం అనుకోవాలి. మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము. ఇంత మంచి లైఫ్ దొరకడం కానీ, ఇంత మంచి టీం దొరకడం కానీ, కంపెనీ కానీ, ప్రోడక్ట్ కానీ అన్ని ఎక్సలెంట్ సార్. మన బయట అయితే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కానీ ఇక్కడ అన్ని ఎక్సలెంట్ ప్రోడక్ట్. మనకు జూమ్ సార్, ట్రైనర్ సార్, ఒక్కొక్క ట్రైనర్ చెప్తుంటే ఎక్సలెంట్ వర్డ్స్. మనం బయట నేర్చుకోవాలంటే 100,000 నేర్చుకోవాలి కానీ ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఇంత సార్ నిజంగా జూమ్ అంటేనే సార్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్ని తయారు చేసే జూమ్ లాంటి సార్. నిజంగా సార్ నాకు నిజంగా ఈ లైఫ్ వండర్ఫుల్ సార్. ఒకప్పుడు 1000 రూపాయల కోసం ఒకరి మీద డిపెండ్ అవుదాన్ని. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తూ నేను ఒకరికి ఇవ్వగలిగే స్థాయికి వచ్చాను సార్. నిజంగా సార్ ఈ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను సార్ ఇంత మంచి అవకాశం. లైన్ సార్ నిజంగా మనకి ఒక అవకాశం ఇచ్చి ఇంటింటికి ఒక అవకాశం ఇస్తున్నారు. చాలా అద్భుతం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి లీడర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, వెల్ సెట్. అలాగే కట్టా శ్రీనివాస్ సార్, మీకు కూడా అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను. కట్టా శ్రీనివాస్ సార్ ఉన్నారా? ఎస్ సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు బాబా సార్ గారికి, కోడూరు శ్రీనివాస్ గారికి, మన లైన్ ప్రసాద్ గారికి కోటి ధన్యవాదాలు సార్. చాలా ఎక్సలెంట్. అంటే ఇటువంటి మాటలు చెప్పాలంటే దాంట్లో మనం విలీనమై చేసినప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది సార్. ఎందుకంటే మామూలుగా ఎవరు పడితే వాళ్ళకి చెప్పరాదు. ఇటువంటి మాటలు చెప్పాలి, ఒక అనుభవంతో చెప్పాలంటే దాన్ని ఎంతగానో అనుభవించిన వ్యక్తులై ఉండాలి. దాని ప్రొఫెషనల్ అర్థమై ఉన్నప్పుడే దాని గురించి చెప్పగలుగుతాం. కానీ మేము కూడా ఒక 3-4 మార్కెటింగ్ దాంట్లో చేసినాం సార్. ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. మేము సక్సెస్ అయ్యే లోపే కంపెనీ పడిపోయేది. ఎప్పుడంటే మనం ఒక 10 మంది విన్ అయ్యే లోపే ఆ కంపెనీ బోర్డు తిప్పేసేది సార్. దానివల్ల ఏంటంటే మార్కెటింగ్, ఎంఎల్ఎన్ మార్కెటింగ్ అంటేనే అసలు దాన్ని వదిలేసి ఎందుకురా నాయన అనే టైంలో మంచి మా కావాలంజనేయులు గారు మంచి నాకు దీంట్లోకి తీసుకొచ్చి ఒక లీడర్గా మళ్ళీ నిరూపించుకునే అవకాశం ఇచ్చింది సార్. దానివల్ల నేను 3 స్టార్ అయిపోయి 4 స్టార్ దగ్గరలో ఉన్నాను. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ సార్. ఎక్కువ చెప్పుకోదలుచుకోలేదు, చాలా మంది ఉన్నారు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మన యొక్క జూమ్ ట్రైనర్ ఫై రవిచంద్ర సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మీకు కూడా అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే, షరీఫ్ సార్ మీ యొక్క గోల్డెన్ వర్డ్స్ వినిపించండి. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. అలాఫీ ఈ రోజు జరిగిన సెషన్ అయితే చాలా చాలా అద్భుతం సార్. ఇది వింటే మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం గ్రోత్ అవ్వడానికి చాలా మంచి వర్డ్స్ వచ్చినాయి సార్. మన కుదురు శ్రీనివాస్ ఎప్పుడు చెప్పినా కూడా హైలైట్, అన్ని హైలైట్సే.
నిజంగా కూడా ఈ యొక్క కమ్యూనిటీ మాకు దొరకడం మాత్రం మాకు అదృష్టం చాలా. అలాగే కులి మనాలి ట్రిప్ అయితే మంచి ట్రిప్ సెలెక్ట్ చేసిండ్రు మన యొక్క అప్లైన్ లైన్ ప్రసాద్ సార్ కానీ మన టీం అందరూ. కాకపోతే దాని కొరకు మాత్రం ఒక 4 మెంబర్స్ క్వాలిఫై అయ్యింది. నెంబర్ 2 ఇండియాలో, నెంబర్ 2 మా టీం నుంచి ఒకరు వచ్చింది సార్, సత్యప్రకాష్ అని. అలాగే ఇప్పుడు ఈ రోజు 3 అయిపోతున్నారు సార్. టోటల్గా ఒక 20 పీపుల్ తీసుకొని రావాలని అనుకుంటున్నా. 20 కంగ్రాచులేషన్. అద్భుతం. మీరు సార్. ఇన్స్పిరేషన్ అంతే. మీరు ఈ ఏజ్ లో మా అందరికి ఇన్స్పిరేషన్. ఒకసారి సరీష్ సార్ కూడా చూపించండి మాకు. చూడండి, మనాలి ట్రిప్ కి 20 మెంబర్స్ తీసుకొస్తున్నారండి. ఎంత ఇన్స్పిరేషన్. వండర్ఫుల్ సార్. ఈ రోజుకి మా దాంట్లో నేనే ఫస్ట్ అని లాస్ట్ గా ఒక మెంబర్ రాగానే నాది సెకండ్ కావాలని ఇమ్మీడియట్లీ ఆ సత్యప్రకాష్ గారు పోటీతో సెకండ్ బొమ్మ వేసుకున్నారు. పోటీ చూడండి, పోటీ చూపిస్తున్నారు. పోటీ పడే తప్పనిసరి ఇండియా లెవెల్లో మన కుదు శ్రీనివాస్ యొక్క మా మెంటర్ అండర్ లో ఫస్ట్ 2nd ర్యాంక్ రావాలని పోటీతోని సత్యప్రకాష్ గారు సెకండ్ ర్యాంక్ వచ్చారు. 2nd విన్నర్ అచీవర్ మనాలి. కానీ మీరు చెప్పినటువంటి సెషన్ ఎంత చక్కగా ఉన్నది సార్, అద్భుతంగా. మనీ ఫ్రీడమ్ మనం మంచిగా ప్రేమతోని అనుకూలంగా చేసినట్టయితే ప్రతి దాంట్లో ఇందులో సక్సెస్ తప్ప వేరే ఏమీ లేదు. ఇంత పెద్ద వయసులో మేము పనిచేస్తున్నాం అంటే కేవలం లైన్ ప్రసాద్ గారి యొక్క వాయిస్ గట్టిగా ఉన్నది, మన కంపెనీ స్టాండర్డ్ ఉన్నది. స్టాండర్డ్ ఇంత మంచి కంపెనీ ఎక్కడా దొరకదు, ఉండదు కూడా. ఇందులో లైఫ్ లాంగ్ పనిచేస్తాం. మా టీం కూడా చక్కని టీము, డివోటెడ్గా పనిచేస్తుంది. వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా చాలా మా లెవెల్ రావాలని మేము కూడా కృషి చేస్తాం. వాళ్ళకు తప్పనిసరి తీసుకొస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హమారా మెంటర్ జీ ఆయన అందరికీ. థ్యాంక్ యూ సార్. డైలీ మేము ఫిజికల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం ఒక హాల్ తీసుకొని. అలా మాకు కొద్దిగా గ్రోత్ వస్తుంది సార్. నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గివింగ్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. ఎస్ మేడం. ఓకే సార్, సీను సార్ ఎట్లా క్లోజ్ చేద్దామా? టైం అయిపోయింది, ఇంకెవరికైనా ఇద్దామా? ఫైనల్ గా లక్కీ సార్ కి ఇచ్చేసి క్లోజ్ చేసేయండి సార్. ఫైనల్ గా ఎస్ సార్. తెలంగాణ టైగర్ లక్కీ సత్యగౌడ్ సార్, మీ యొక్క వర్డ్స్ కూడా మాకు వినిపించండి. క్లోజింగ్ లో నేను వాళ్ళకి చెప్పి ఈ రోజు ఈవినింగ్ సెషన్ గురించి చెప్పి క్లోజ్ చేద్దాము. అట్లా చేయండి సార్, అట్లా చేయండి. ఓకే. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కుదూర్ శ్రీనివాస్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా ఇంట్రడ్యూసర్ ఆ సారే. ఎందుకంటే సార్ ఈ రోజు ఏ విధంగా చెప్పిండో ఆ రోజు 10 months బ్యాక్ కూడా నాకు జూమ్ లో సార్ ఇచ్చినటువంటి ఈ క్లాస్, అంటే సార్ కూడా అప్పుడు డైమండ్ ర్యాంక్ లో లేరు, చాలా చిన్న ర్యాంక్. అప్పుడు ఏదో 3 స్టార్ ర్యాంక్ లో ఉన్నప్పుడు నాకు ఈ ప్రజెంటేషన్ చెప్పినాడే నేను నమ్మి సార్తో పాటు నేను జర్నీ చేస్తూ వస్తున్నా. నేను ఒక్కొక్కటిగా 9 ర్యాంకులు కంప్లీట్ చేసుకోవడానికి నాకు స్ఫూర్తి ప్రదాత అంటే మా కుదూర్ శ్రీనివాస్ సార్ అండ్ లైన్ సార్. మన న్యూ యంగ్ కంపెనీ క్యూర్సెల్ ప్రొడక్ట్ ఒక అద్భుతం, మహా అద్భుతం. మన న్యూ యంగ్ బిజినెస్ ప్లాన్ ప్రజెంట్ లో ఎవ్రీథింగ్. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు ఇందులో ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ జీవితాలను మార్చేస్తుంది అని చరిత్ర రాసిన ఒక కంపెనీ, ఒక ప్రీ లాంచ్ లోనే చరిత్రను సృష్టించిన కంపెనీ న్యూ యంగ్ క్యూర్సెల్ ప్రొడక్ట్. సింగిల్ ప్రొడక్ట్ అందరి జీవితాలను మార్చేస్తుంది. ఈరోజు చూడండి, 70 years 60 years ఓల్డ్ కపుల్స్, షరీఫ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ రోజు వాళ్ళు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో వాళ్ళే దూసుకొస్తున్నారు. వాళ్ళు దూసుకొస్తే ఇంకా ఎవరైనా రావచ్చు. ఇక్కడ ఏమైనా పెట్టుబడి ఉందా? నో. 0 ఇన్వెస్ట్మెంట్ లో హీరో. 0 to 100 కోట్లు. నీ దగ్గర ఏముందో లేదో, నీ దగ్గర ఒక నమ్మకం, ఒక కరేజ్, నీకు పరిచయాలు ఎట్లాగుంటాయి. ప్రతి మనిషి ఈ రోజు ఫోన్ పట్టిండు అంటే ఫోన్ లో 1000 రూపాయల 1000 కాంటాక్ట్స్ ఉంటున్నాయి. వేలు. వీళ్ళందరినీ మరి ఏం చేసుకుంటాం మనం ఒక అద్భుత అవకాశంలో దిగి అవకాశాన్ని మనం అనుభవిస్తూ ఈ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి.
ఒక్కొక్కరిని పెట్టుకుంటూ మేము అదే చేసినాం. ఈ 10 నెలలుగా నేను కూడా సార్ ఏం చెప్పిండు అదే చేస్తున్నా, ఏం చెప్తుండు అదే చేస్తా. ఆయన చెప్పింది చెప్పినట్టు. ఎందుకు అంటే మన పైనున్న ఆయన మన గురించి ఆలోచిస్తాడు, మన మంచి గురించి ఆలోచిస్తాడు, సమాజం గురించి ఆలోచిస్తాడు, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా సరే ఈ రోజు ఒక మనిషి ఒక స్టేజ్లకు వచ్చిన తర్వాత సర్వే జన సుఖినో భవంతు, అందులో మీరుండాలి నేనుండాలనే నినాదం ఎవరికైనా వస్తుంది. ఇందులో ఒక ప్రోడక్ట్ ద్వారా అందరికీ ఆరోగ్యం, మనకు ఆరోగ్యం, తద్వారా అందరికీ డబ్బు, మనకు డబ్బు అనేది ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది న్యూయం కంపెనీ క్యూర్ సెల్ ప్రొడక్ట్. దీనికి తిరుగు లేదు. కాబట్టి ఇప్పటి వరకు పాత వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎక్కడ ఆగొద్దు, కంటిన్యూ ఒక్కొక్కరిని పాత వాళ్ళు యాక్టివ్ అవ్వండి, కొత్త వాళ్లకు ఈ అవకాశాన్ని చూపించండి. నిజంగా తెలియదు, చాలా మందికి తెలియదు న్యూయంగ్ ఉంది, ప్యూర్ సెల్ ప్రొడక్ట్ ఉంది, 100 కోట్లు సంపాదించే ప్రాజెక్ట్ అని వాళ్ళకు తెలియదు. ఏదో ఇంత బతుకు తెరువు కోసం వచ్చేది కాదు ఇది, బతికితే చాలని వచ్చేది కాదు ఇది. నిజంగా ప్రతిరోజు లక్షల రూపాయలు సంపాదించే కంపెనీ అని ప్రూవ్ అయ్యింది. అందులో శ్రీనివాస్ సార్ ఉన్నారు, లైన్ సార్ ఉన్నారు, అట్లాగే నేను కూడా ఉన్నా, ఇంకా చాలా మంది ఉన్నారు. అద్భుతమైనటువంటి నా లైఫ్ లైన్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా పని చెయ్యడం వల్ల నేను ఈ రోజు ప్లాటినం ర్యాంక్ లో ఉన్నా. నేనేమంటున్నా, జీవితం మారాలి అంటే కంపెనీ ఒక అవకాశం పెట్టింది. ఏం పెట్టింది? మనకు ఇంకా 15 days ఉంది. కుల్ మనాలికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఎలిజిబిలిటీ చేయించుకుంటారో రాసి పెట్టుకోండి. ఈ రోజు మీరు, నేను కూడా యార్కాడ్ అనేటువంటి ఒక వెకేషన్ నేను వెళ్ళి ఉండకపోతే నేను ఇంత స్ట్రాంగ్ గా పనిచేసి ఉండేవాడిని కాదేమో, ఇన్ని ర్యాంకులు సాధించి ఉండేవాడిని కాదేమో అనుకుంటున్నా. సో ఒక జీవితాన్ని ఒక వెకేషన్ మారుతుంది. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రూవ్ అయింది. ఎన్నో సంవత్సరాలుగా ఏ కంపెనీలో చూసినా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అయినా వెకేషన్ ద్వారానే లీడర్ల జీవితాలు మారినాయి. ఎవరైనా జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది. కుల్ మనాలి మామూలు ప్లేస్ కాదు. దిస్ ఇస్ ద గాడ్ ప్లేస్, ఇస్ ద వండర్ఫుల్ ప్లేస్. ఆ ప్లేస్ లో 100 మందిలో మీరొస్తే, 100 మందిలో మీ ఫోటో ఉంటే, 100 మందిలో మీ వీడియో ఉంటే అద్భుతాలను సృష్టిస్తారు. ఎందుకు అంటే మిమ్మల్ని నమ్మాలంటే ఒక ఎవిడెన్స్ కావాలి. చూడు, నేను కుల్ మనాలి విన్నా, 100 మందితో నేనున్నా, న్యూయం కంపెనీలో ఉన్నా, ఇక్కడ కోట్లు సంపాదించే వ్యక్తులతో నేనున్నాను. మీరు చెప్తే మీ ఎంబడి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఫాలో అవుతారు. సో ఎట్టి పరిస్థితుల 15 రోజుల సమయం చాలా ఇంపార్టెంట్. డియర్ ఫ్రెండ్స్, డియర్ అందరికీ చెప్తా ఉన్నా, ఎక్కడైనా ఇప్పుడు ఎవరు అవకాశాన్ని వాడుకుంటారో వాళ్ళు విజేతలుగా ఉంటారు. విజేతలు. ఇప్పటి నుంచి పనిని మొదలు పెట్టకపోయినా, ఎవరైనా చూస్తూ ఉన్నా మొదలు పెట్టండి, పని చెయ్యండి, ఒక్కో ఐడి వెయ్యండి. నిన్న హుస్సేని 4 కుల్ మనాలికి చేసిండు. ఒక బచ్చా, ఆయన ఏజ్ నాకు తెలిసి 30 కూడా ఉండదు. 30 సంవత్సరాల ఏజ్లో ఉన్న ఒక వ్యక్తి ఈ రోజు 4 సింగిల్ డే చేసిండు. నా డౌన్ లో నిన్న నేను కూడా ఇద్దరిని కుల్ మనాలికి ఎలిజిబిలిటీ చేసిన నేను. ఓకే, ఇక్కడ మనం చేస్తున్నాం. మేము ర్యాంకులు ఉన్నా కూడా మేము ఆగట్లే. ఇంకా నేను కొత్త వాళ్ళను క్రియేషన్ చేస్తూనే ఉన్నాం. ఎందుకు అంటే ఇది అద్భుతమైన కంపెనీ. ఈ కంపెనీ భావి తరాలకు ఆరోగ్య ప్రదాత, భావి తరాలకు ఉద్యోగ నిరుద్యోగ మహిళామణులందరికీ ఇది ఒక మహాప్రదాత కాబోతుంది. కాబట్టి ఒక వీర విజయం సాధించబోతున్నాం. అందులో మీరున్నారు, అందులో నేనున్నా. ఇంత మంచి అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నా లైఫ్ లైన్లకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, ఫైర్ సార్. మీరు చివరిగా ఫైర్ అంటే చేసి కంక్లూడ్ చేయండి సార్. ఫైర్ రవిచంద్ర సార్. ఫైర్ సార్ లేనట్టు నరేష్. ఏం లేదండి, ఈరోజు మనకు సక్సెస్ మంత్రాలో 7:30కి కొత్త వాళ్ళందరినీ కూడా ఈరోజు మీటింగ్కి ఇన్వైట్ చేయండి. మనకు ప్రతి సోమవారం, ప్రతి గురువారం, ప్రతి శనివారం మన యొక్క బిజినెస్ ని పెంచుకునే దానికి వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం, అంటే కొత్త వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చేటువంటి ఆ యొక్క మీటింగ్స్ ఏవైతే ఉంటాయో 7:30 సాయంకాలం అండి, 7:30 PM ఈ రోజు ఈవినింగ్ మంచి సెమినార్ మనకు, మంచి మీటింగ్ అనేది ఎంతో మంది జీవితాలకి ఆపర్చునిటీ ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని మనకు ఈ రోజు ఉంటుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని హైయెస్ట్ పీపుల్ని ఆ మీటింగ్కి ఇన్వైట్ చేయండి. హైయెస్ట్ పీపుల్ మేము చేసింది అదే సార్. మాక్సిమం 5 మందిని 10 మందిని ఫోన్లు చేసి మరి ఈరోజు మీటింగ్కి రండి, మంచి అద్భుతమైన ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం అని వాళ్ళకి ఫోన్లు చేసి మరి చెప్పి
మేము మీటింగ్కి ఇన్వైట్ చేసేవాళ్ళం. అక్కడ అది విన్న తర్వాత ఎస్ నిజమే చాలా బాగుందనేసి బిజినెస్లోకి వచ్చేవారు. వాళ్ళని మార్నింగ్ సెషన్లో కూర్చోబెట్టి ఇంతే. కాబట్టి ఈ రోజు ఆ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. ఓకేనా? అలాగే ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అలాగే మన సతీష్ సార్ అండ్ షమీం సార్, ఎవరైతే షమీం మ్యామ్, మీరు చాలా మందిని విన్ చేపిస్తున్నారు మనాలికి. ఈ యొక్క సక్సెస్ జర్నీలో మనాలి ట్రిప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన యొక్క బొనంజాలే మనకు అచీవర్స్ని తీసుకొస్తాయి. కాబట్టి బొనంజాలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఇంకా ఎక్కువ మంది అచీవర్స్ని తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, హెచ్జి రావు సార్, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేసినట్టు మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ జూమ్ స్టార్ట్ చేసిన మన లయన్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సెషన్ క్లోజ్ చేద్దాం.